ఈ విజయదశమి పర్వదినాన ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఇవాళ ఆరంభించింది. విఖ్యాత రచయిత, విశ్లేషకులు, తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రజా సంబంధాల అధికారి శ్రీ వనంజ్వాల నరసింహారావు గారు రచించినటువంటి శ్రీమద్ భాగవత కథలు అనే పుస్తకాన్ని ఇవాళ ఆవిష్కరించుకోబోతున్నాం. మొదట ఈ ఫేస్బుక్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నటువంటి 50 మంది ఆస్తిక మహాశయులందరికీ కూడా దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక పక్షాన అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని, ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని ఆరంభించుకునే కన్నా ముందు సిద్దిపేట నుంచి లైన్లో ఉన్నటువంటి చిరంజీవులు మరుమాముల శశిధర శర్మ, చిన్మయి, శ్రీమయి చిన్నారులు ఒక ప్రార్థనా గీతాన్ని ఆరంభిస్తారు. కమల తవ చరణ కమల విహమనశిల సతుమన నిత్యం గరుడ కమల తవ చరణ కమల విహమనశిల సతుమన నిత్యం మనశిల సతుమన నిత్యం మమ పాపమ పాపురు దేవా మమ పాపమ పాపురు దేవా మమ పాపమ పాపురు దేవా మమ పాపమ పాపురు దేవా జన జనయన విధినము చిహరణము విభుధనిము పట్టుమా జన జనయన విధినము చిహరణము విభుధనిము తపతపా మమ పాపమ పాపురు దేవా మమ పాపమ పాపురు దేవా. విఖ్యాత సాహితీవేత్త, ధార్మికవేత్త, మహాసహస్రావధాని, 50 మంది ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ కూడా ఎంతో అభిమానించే విఖ్యాతులైనటువంటి డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు వారి కర కమలములచే శ్రీ వనంజ్వాల నరసింహారావు గారు రచించినటువంటి శ్రీమద్ భాగవత కథలు గ్రంథావిష్కరణ చేసుకోబోతున్నాం. ఈనాటి ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్దలు, ఎందరో మహానుభావులు, ఆధ్యాత్మిక ధార్మికవేత్తలు, ప్రముఖులందరూ కూడా పాల్గొంటున్నారు. ప్రధానంగా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా తెలుగునాట ఎంతో ఆధ్యాత్మికతను సుసంపన్నం చేయడానికి, ధార్మికతను ప్రసారం చేయడానికి కృషి చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, తిరుపతి దేవస్థానం పూర్వ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ చిలకపాటి విజయరాఘవాచార్యులు గారు, విఖ్యాత కవి, సాహితీవేత్త, సినీ నటులు శ్రీ తనికెళ్ల భరత్ గారు, కేంద్ర సమాచార కమిషనర్ పూర్వ కమిషనర్ శ్రీ మాడభూష శ్రీధర్ గారు, అదేవిధంగా ఈ పుస్తక రచయిత, గ్రంథ రచయిత శ్రీ జ్వాలా నరసింహారావు గారు, కళాధర్ రావు గారు, పొట్లపల్లి గారు, ఇంకా ఇదంతా కాక ఈ కార్యక్రమానికి అంతా కూడా సమన్వయం చేస్తూ మనందరికీ ఎంతో ఉపకరిస్తున్నటువంటి అమెరికాకు చెందినటువంటి శ్రీ వెంకట్ ఇంద్రగంటి గారు కూడా ఇప్పటిదాకా ఇక్కడే వేద స్వస్తితో మన ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎందరో ఈ మాధ్యమం ద్వారా చూస్తున్నటువంటి ఆస్తికులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు శ్రీమద్ భాగవత కథలు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అందరి కరతాళధ్వనుల మధ్య. మహాసహస్రావధాని, విఖ్యాత ధార్మిక ఆధ్యాత్మికవేత్త, ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం, మానవీయ విలువలను, కుటుంబ విలువలను పెంపొందించడం కోసం ఆహారాహం కృషి చేస్తున్నటువంటి మన తెలుగు వారందరికీ కూడా అభిమాన పాత్రులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిని ఈ సందర్భంగా ఈ పుస్తకావిష్కరణ చేసినందుకు ధన్యవాదాలను తెలియజేస్తూ, దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక పక్షాన శ్రీ గరికపాటి నరసింహారావు గారిని దుశ్శాలువతో సత్కరించుకుందాం. బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనం మొదలవుతుంది. నేను వాణీసు పుత్రుడ కానే కాను, అంత పాండిత్యమెక్కడిదయ్య నాకు. నేను వాణీసు పుత్రుడ కానే కాను, అంత పాండిత్యమెక్కడిదయ్య నాకు.
నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు, నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు, భారతీదేవి ఒడినూగు భాగ్యమిదియే. నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు, భారతీదేవి ఒడినూగు భాగ్యమిదియే. ధార్మిక సంస్థలలో సంస్థల ద్వారా తాము స్వయంగా పాల్గొని ఇతరులను ప్రేరేపించి ప్రభుత్వం ద్వారా కూడా తగిన ప్రోత్సాహాన్ని అందిస్తూ ధార్మిక సేవ చేస్తున్నటువంటి వారు, మంచి రచయిత, భారతీయ ధర్మ సంస్కారం పట్ల అత్యంత అభిమానం కలిగిన వ్యక్తి, ఆచరణాత్మకంగా జీవించేటువంటి వ్యక్తి వనం జ్వాలా నరసింహారావు గారు భాగవతాన్ని, ఆంధ్ర మహాభాగవతాన్ని, బెమ్మెర పోతనామాత్యకృతమైన భాగవతాన్ని సంక్షిప్త సుందరంగా మనకు అనిపించారు. నిజానికి బాగా విస్తృతంగా రాయడం కంటే సంక్షిప్తంగా రాయడమే చాలా కష్టం. ప్రసంగం కూడా గంటలు గంటలు చేయడం కంటే సారాంశాన్ని 5 నిమిషాల్లో చెప్పడమే చాలా కష్టం. ఒక అబ్బాయి అన్నట్టు ఇంకో అబ్బాయితో, మా నాన్నగారు ఏ విషయం మీదైనా సరే 2 గంటలు అనర్గళంగా మాట్లాడతారు అన్నట్టు. సరే వీడికి పక్కవాడు కూడా ఏదో గొప్ప చెప్పాలని అనిపిస్తుంది కదా. మా నాన్నగారు ఏ విషయం మీదైనా సరే 2 గంటలు అనర్గళంగా మాట్లాడతారంటే మా నాన్న అంతకంటే గొప్పవాడయ్యా, ఏ విషయం లేకుండానే 2 గంటలు మాట్లాడతాడు అన్నట్టు. ఇద్దరులో ఎవరు గొప్ప అనుకోవాలి మనం? ఏదో ఒక విషయం మీద 2 గంటలు మాట్లాడేవాడు గొప్పవాడైతే, ఏ విషయం లేకుండా 2 గంటలు మాట్లాడేవాడు ఇంకా గొప్పవాడు. అనేక విషయాలు తడివేస్తాడు, ఇది దీన్ని ముట్టుకోడు. ఇలాగా మనకి రచన దగ్గరకు వచ్చేసరికి ఎంత విస్తృతంగా రాస్తే అంత గొప్ప అనుకునేటువంటి రోజులు పోయాయి. శ్రీకాలం నాటికే పోయాయి. నాటి భారతం 18 పర్వాలైతే నేటి భారతం 18 పేజీలు అన్నాడు. ఇవాళ సంక్షిప్తత, అందులో సౌందర్యం కూడా చాలా ముఖ్యం. అలాగని ఈ శ్రీమద్ భాగవత కథలో ఉన్న పుస్తకంలో ఎక్కడ అసలు విషయాన్ని తగ్గించలేదు, దాటవేయలేదు, వదిలిపెట్టలేదు. యథామూలంగా బొమ్మరిపోతన గారి భాగవతం ఆధారంగా చేసుకుని యథామూలంగా అన్ని కథలు కూడా రాశారు. ఏదో ముఖ్యమైన కథలు అని రాయలేదు. అందుకే ఈ పుస్తకం చదివాక నాకేమనిపించిందంటే, ఈ కాలంలో ప్రత్యేకంగా రామాయణ భారత భాగవతాలు 3 ప్రచారం కావడానికి ఈ తరహాలో గ్రంథాలు రావాల్సిన అవసరం చాలా ఉంది. ఆ లోటుని వనం జ్వాలా నరసింహారావు గారు ఇప్పటికే ఒకసారి రామాయణం రూపంలో తీర్చారు, ఇప్పుడు భాగవతం రూపంలో తీర్చారు. ఇంకా బాకీ భారతం ఉంటుంది, అది కూడా చేస్తారు. ఈ 2 చేశాక అది చేయకుండా ఉండలేదు. పెళ్ళయ్యాక శోభనం కాకపోతే వివాహం ఎలాగా, అందుకని చేస్తే 3 గ్రంథాలు చేస్తారు. వారికి ఆ భగవంతుడు దానికి తగినటువంటి శక్తియుక్తులన్నీ ఇవ్వాలని మనం కూడా ప్రార్థన చేస్తాం. అంతకంటే ముఖ్యంగా మనం ఇవాళ ఈ ఆవిష్కరణ మహోత్సవం సందర్భంగా మనం తెలుసుకోవలసింది, ఎన్నిసార్లు ఎంతమంది రచించినా, పునారచించినా, అనువాదం చేసినా, అనుసృజన చేసినా, అనుకరణ చేసినా, చివరికి కనీసం 2 పద్యాలు పాడినా ఎందుకు భాగవతం ఇంతకాలం నిలిచి ఉంది? కలకాలం నిలబడం, కలకాలం నిలబడం, కలకాలం నిలబడం అంటే కాపురాలే కలకాలం నిలబడని ఈ కాలంలో గ్రంథాలు నిలబడతాయా? ఆవిష్కరణ మహోత్సవం అంటే నేను సరదాగా అంటూ ఉంటా, అదే అంతర్ధాన మహోత్సవం. ఇక మళ్ళీ కనపడదు. ఇక పుస్తకాల షాపులో అలాగే ఒక క్లిప్పుకి వేలాడుతూ ఉంటుంది. బట్టలు దండానికి వేలాడినట్టుగా పుస్తకం కూడా వేలాడుతూ ఉంటుంది. ఇంకెవడూ కొనడు. ఆ పుస్తకాల షాపు కూడా దానికేసి దీర్ఘమోహం వేసి చూస్తాడు. ఎవడో అమ్మకి కొనడం లేదని వాడి బాధ, చదవడం లేదని రచయిత బాధ, రాసి చదివినా దానికి తగిన బహుమానాలు రావడం లేదని ఈయన బాధ. ఎందుకంటే ఈయన గారు బహుమానాల కోసం రాశాడు, అమ్మేవాడు డబ్బుల కోసం అమ్ముతున్నాడు. చదివేవాడికి ఇవేం అక్కర్లా, కాబట్టి వాడికి బహుమానాలు లేవు, వాడికి డబ్బులు లేవు, అందుకని వాడు కొనడు. చదివేటట్టుగా ఉండాలి, చదివించాలి. ఆ అవసరం ఉంది, ఆ ఆవశ్యకత ఉంది. రెండోది, ఈవేళ అవి అంతగా ఉపయోగపడతాయి కూడా రామాయణ భారత భాగవత. నిజానికి ఒక క్రమంలో చెప్పాలి అంటే, భారతం మన నిజ జీవితం, రామాయణం మన ఆదర్శ జీవితం, భాగవతం దివ్య జీవితం. మనం ఎలా ఉంటున్నామో భారతం చెబుతుంది, మనం ఎలా ఉండాలో రామాయణం చెబుతుంది, మనం ఎలా ఉంటే దివ్య స్వరూపం అవుతామో, దివ్య జ్ఞానం పొందుతామో భాగవతం చెబుతుంది. అటువంటి భాగవత గ్రంథాన్ని ఈవేళ మనం ఆవిష్కరణ చేసుకుంటున్నాం.
పైగా రచించిన రచయిత ఆ పేరు, ఇంటి పేరు, మధ్యలో ఉన్న జ్వాల కూడా అన్ని ఇలాంటి రచనలకి తగినవి. ఒకటి వనం, రెండు జ్వాల. రెండు పక్క పక్కన ఉంటే ప్రమాదం అసలు. అడి అంటుకుపోదు. వనం పక్కన జ్వాల ఏమిటి? వనంలో జలం ఉన్నా పర్వాలేదు, కానీ వనం పక్కన జ్వాల ఉంటే పరస్పర శత్రుత్వం. కానీ రామాయణ భారత భాగవతాలను సంక్షిప్తంగా అందించాలి అనే ఆ సంస్కారంతో ఆ గ్రంథాలు చదివేటువంటి మనస్తత్వం ఉంది. ఇది సంసారం అనేటువంటి వనాన్ని, జీవిత దుఃఖాలు అనేటువంటి వనాన్ని దహనం చేసేటువంటి జ్వాలగా మారుస్తుంది. అందువల్ల వనం జ్వాల ఈవేళ సంసార దావ అగ్ని జలం ప్లస్ అలాగే సంసార దావ దహనాకుల భీకరోరుజ్వాలావళీభికి అతిదగ్ధతను రుహస్య త్వత్పాదయుగ్మ సరసీం శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అన్న శ్లోకానికి తాత్పర్యభూతమైన వ్యక్తి. సంసారం ఒక దావాగ్ని అయితే పరమేశ్వరుని యొక్క భక్తి జలంగా మారి దావాగ్నిని శమింపజేస్తుంది. మొత్తం జీవితమే ఒక దావాగ్నిగా మారితే భగవద్భక్తి జలంగా మారుతుంది, ఆ దావాగ్నిని ఉపశమింపజేస్తుంది. మొత్తం జీవితం వనంగా మారితే, అరణ్యంగా మారితే భగవద్భక్తి జ్వాలగా మారాలి. ఎందుకంటే అరణ్యం పిచ్చి పిచ్చిగా పెరిగిపోతూ ఉంటే అప్పుడప్పుడు జ్వాల పుడుతుంది దావాగ్ని. అది కూడా ఎలా పుడుతుంది? ముందు వెదురు పొదల్లో పుడుతుంది దావాగ్ని. సాధారణంగా వెదురు పొదల్లో పుడుతుంది. అలాగే వెదురు పొదలు వెదుళ్ళు దగ్గరగా కూడా ఉంటాయి, పొడుగ్గా కూడా ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి. అవి ఎలా గాలికి ఊగుతూ ఉంటాయి. ఊగడంలో ఇలా రాసుకోవడంలో రాపిడికి అగ్ని పుట్టేస్తుంది. ఆ అగ్ని ముందు వెదురు పొదలను దహించి అరణ్యంలో కూడా చాలా భాగం దహిస్తుంది. విచిత్రంగా ఈ దావాగ్ని కారణంగానే పైనకి పొగలు వెళ్ళి ఆ పొగలు మళ్ళీ మేఘాలను ఏర్పరిచి ధూమజ్యోతిశ్చరళమృతాం మేఘ అని మేఘ సందేశంలో చెప్పినట్టుగా మేఘాలు ఏర్పడి వర్షం గురించి ఆ వర్షం కారణంగా మళ్ళీ దావాగ్ని శమిస్తుంది. అంటే జీవితంలో ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అది పెరిగి 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 ఉపశమించడం ఖాయం. కాస్త ఓపిక పడితే అన్నీ తగ్గుతాయి అని మనకు తెలియజేస్తుంది ఈ పరిణామం. ఆయన ఇంటి పేరులోనే మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అంత శక్తి ఉంది. ఇక నరసింహస్వామి శక్తిని గురించి ప్రహ్లాద చరిత్రలో భాగవతంలో ఉండను. ఇక్కడ ఒక్క మాట నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది, వీరు రామాయణాన్ని సంక్షిప్త సుందరంగా రచించినప్పుడు కూడా తెలుగులో ఉన్నటువంటి వాసుదాస రామాయణాన్ని వావిలికొన్న సుబ్బారావు గారు మహానుభావులు ఆంధ్ర వాల్మీకి బిరుదాంకితులు వారు 24,000 శ్లోకాలని యథామూలంగా అనువాదం చేస్తే దానికి వారే మందరం అనే పేరు మీద తాత్పర్యాలు కూడా రచిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని వీరు మందర మకరందం అనే పేరు మీద రామాయణ గాథని అందించారు. అది చాలా జనంలోకి వెళ్ళింది. వీరు కూడా దాని మీద ఎటువంటి అపేక్ష లేకుండా పూర్తి ఉచితంగా దాన్ని అందించారని తెలిసి సంతోషించారు. ఇవాళ మళ్ళీ అది మందర మకరందం అయితే ఇది భాగవతం కాబట్టి ఇది మందార మకరందం. ఇంకొంచెం పొడుగు పని, దీర్ఘమైన పని చేశారు. అది మందరం, ఇది మందారం, ఇది మందార మకరందం. మరి ఈ రూపంలో మనకి భాగవతాన్ని అందిస్తున్నారు. మా మిత్రుడు ఉజ్జలకుమార్ వీరరాఘవాచార్యులు గారు తమ పీఠికలో రాశారు ఈ విషయం. ఇది మందార మకరందం అనే శీర్షిక ఇది పెట్టారు. అలాగే ఇది మందార మకరందం. ఇందులో ముఖ్యంగా ఈ గ్రంథం చదివే వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే, ముఖ్యంగా ఇది ఆయన పండితుల కోసం రాసింది కాదు. అందుకని దయచేసి పండితులు ఇందులో చేరి పీకానాం లాగానాం చేయకండి వ్యవహారాన్ని. అది రాయలేదు, ఇది రాయలేదు, ఏది ఆయన రాయాలనుకున్నారో అది రాశారు. ఆయన రాసింది ప్రధానంగా యువతరం కోసం. అర్థమైపోతుంది నాకు. నిన్న రాత్రి అంతా కూర్చుని ఆ పుస్తకం దిగితే నాకు అర్థం ఇది ఎవరిని ఉద్దేశించి రాశారో వారికి ఉపయోగపడుతుంది. ఇక ఇందులో భాగవతంలో ఉండే సునిశ్చితమైన అర్థాలు, మరో అర్థాలు, పరార్థాలు, శ్రేషార్థాలు ఈ గందరగోళం జోలికి ఆయన పోనందుకు ఆయన అభినందిస్తున్నారు. ఆ వ్యవహారాలు వేరే, అది చూసుకుందుకు వేరే వాడు ఉన్నారు. అది వాడు పడతారు అవన్నీ. ఇది మూలంలో ఉందా లేదా ఇది శాస్త్రీయమా కాదా అవన్నీ గొడవలకు మనకు అనవసరం. ప్రతి కథని వామనావతారం సహా గజేంద్ర మోక్షం సహా అన్నింటినీ తీసుకుని సంక్షిప్త సుందరంగా అందులో ఉండే ముఖ్యమైన పద్యాలు, పోతన గారి పద్యాలు ఏవి జనం నోడలో నానుతున్నాయో వాటిని ఉదాహరించారు. ఉదాహరణకి గజేంద్ర మోక్షం అనగానే ఆయన చేసినటువంటి ప్రార్థన పద్యాల్లో ముఖ్యమైన వాటిని వదలలేదు. అలాగే వామన చరిత్ర అనగానే ఇంతింతయి వటుడంతయి అని మనం కొన్ని అనుకునేటువంటి పద్యాలు కొన్ని ఉన్నాయి, వాటిని వదలలేదు. గజేంద్ర మోక్షంలో సిరికిం చెప్పడు, అలవైకుంఠపురములు లాంటి పద్యాలు వదలలేదు. అంటే ఏమిటి, సహజంగా గజేంద్ర మోక్షం చదువుతున్నప్పుడు ఎవరికైనా ఆ పద్యాలు ఏవి అని వెతుకుతాం. మనం అవి వెతుకుతాం. పెళ్లికి వచ్చిన వాడు ముందు పెళ్లి కూతురు ఎక్కడ అంటే గౌరీ పూజలు కానీ పెళ్లికి వచ్చిన వాడు పెళ్లి కొడుకు ఎక్కడ కూడా అడగదు. పెళ్లి కొడుకు కనపడా పెళ్లి కూతురు ఎక్కడ ఆసక్తి ఉంటుంది. అందుకే ఆవిడ బుట్టలో కూర్చోబెట్టి తీసుకొస్తారు. పట్టుకుని
మేనమావకే ఇచ్చేవారు. అందుకని నాకు ఇవ్వలేదని వాడు ఏడవకుండా నువ్వే మొయ్యలే అబ్బాయి అన్నారు. ఖచ్చితంగా మనకి రాజకీయాల్లో చూడండి, ఎవరు ముఖ్యమంత్రి పదవి కోరుతున్నారో వారికి ఇవ్వలేకుండా ఇంకొకరికి ఇస్తే ఆ ఇచ్చేవారి పేరు ప్రతిపాదించమని వీడినే అడుగుతారు. ఈ అసంతృప్తవాదులు అడుగుతారు, ఈయన అసంతృప్తి ఉండకూడదు, తర్వాత ఆయనే బాగుపెడతాడు, అది వేరే విషయం. అలాగా ఓ సంప్రదాయం సరదాగా ఏమిటంటే నిజానికి అది కాదు, దాని అర్థం అంతా వేరే. ఆ తల్లి పుట్టింట్లో పెరుగుతారు పిల్లలందరూ, మనవాళ్ళందరూ అక్కడ పెరుగుతారు. వాళ్ళే నిజానికి పెళ్లి వయస్సు వచ్చే వరకు వెనక బాల్య వివాహాలు జరిగే రోజుల్లో మేనమావరి ఇంట్లోనే ఉండేవారు. అందుకే ఆ కన్యాదానం, ఆ సంప్రదాయం, ఆ సమయంలో బంగారం పెట్టడం ఇదంతా మాతామహులే చూసుకునేవారు. అందుకే మేనమావరు. కానీ మనం సరదాగా చెప్పుకుంటే మేనరికం కూడా ఉంది కాబట్టి మళ్ళీ నాకివ్వలేదేమో ఆ మేనకోడల్ని అనుకోకుండా ఈయనే పట్టుకెళ్ళి అక్కడ కన్యాదానం చేసేసి అక్కడ బొట్టమి కూర్చోబెట్టి బొట్టలో కూర్చోబెట్టి పెట్టేస్తే ఒక సంతృప్తిగా సరదాగా హాయిగా సాగిపోతుంది వ్యవహారం. అలాగా రహస్యంగా తీసుకొస్తారు కదా, అప్పటి వరకు పెళ్లి కూతురు ఎవరో తెలియదు కదా, మన ఆసక్తి అంతా అలా ఉంటుంది కదా. అలాగే వామన చరిత్ర, ప్రహ్లాద చరిత్ర లాంటి పద్యాలు చదువుతుంటే అయ్యో ఇది వామన చరిత్ర ఉంటారు, ఇందులో కార్యరాజుల పద్యం ఏది, ఇంతింత ఇవ్వడంత పద్యం ఏది అంటే అలాంటి లోటు రానేయకుండా మళ్ళీ ఊరికే ఏదో వచనం రాశాం అనిపించకుండా ఆయన ఆ పద్యాలు కూడా ఉదకరించారు. అందుకని నిజం చెప్పాలంటే సంక్షిప్తంతో పాటు సౌందర్యాన్ని కూడా కాపాడుతూ సంక్షిప్త సుందరంగా దీన్ని అనుసృజన చేసి తెలుగు వచనంలో, అది కూడా ఈనాటి పాఠకులకి అర్థమయ్యేటువంటి వచనంలో అందించిన వనజ్వాల నరసింహారావు గారిని, వారికి సహకరించినటువంటి కుటుంబ సభ్యులని, మిత్రుల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇప్పుడు ప్రసంగంలో రెండవ భాగం, భాగవత సారం ఏమిటి. ఏ గ్రంథాలైనా మనకి గ్రంథాలకు లోటేమీ లేదండి. అసలు రామాయణ, భారత, భాగవతాలు లాంటి 3 గ్రంథాలు ఉన్న దేశంలో 65 లక్షలు మింగేట, వీడు 2 కోట్లు మింగేట, వాడు గనులు తవ్వేసేట, వీడు బుర్ర బగల కొట్టేసేట అంటే మనకి ఇది అవమానం. అందరం భావించాలి, అవమానం. రామాయణం, భారతం, భాగవతం పుట్టిన దేశంలో ఈ మాటలు ఎందుకు వినపడుతున్నాయి? పైగా ఇన్ని గ్రంథాలు వస్తున్నప్పటికీ ఎందుకు వినపడుతున్నాయి? రాసేవాళ్ళు లేరా? లక్షల మంది ఉన్నారు. చదివేవాళ్ళు లేరా? కోట్ల మంది ఉన్నారు. మరి ఎవరు లేరు అంటే ఆచరణలో పెట్టేవాడు 100కి1 కాదండి, 1,000,000 కూడా లేడు. సమస్య అందరం ఈ గ్రంథాల చుట్టూ ఏం చేసామంటే, నన్ను మన్నిస్తే మహిమలు మాయలు బాగా పేర్చేశాం. భాగవతం చదివితే చాలు ఒక గొప్ప విషయం, అసలు ఇంట్లో ఉంటే చాలు ఒక గొప్ప విషయం, లేదా పొద్దున్న లేచగానే భాగవతం భాగవతం అనుకుంటే చాలు, ఇది మరీ దారుణమైన విషయం. ఇప్పుడు 100 కోట్లు లంచం తీసుకోవడం మానడు, భాగవతం అంటూ కూర్చుంటాడు. ఈ ధోరణిని ప్రజల్లోంచి మానిపించాలి అంటే అసలైనటువంటి సారంలోకి వెళ్ళాలి. గ్రంథం చదవడం వల్ల నీకు ఏ పుణ్యము రాదు, నీ బుద్ధి మారుతుంది చదువు చెప్పాలి ఖచ్చితంగా. నా ప్రవచనాలు మొత్తం ఇంతే, బుద్ధి మారడం గురించి. నీ బుద్ధి మారుతుంది చదువు. అసలు బుద్ధి మార్చుకునే ఉద్దేశం ఉంటే చదువు, లేదా దీని జోలికి రాకు. అంటే వాడు రాకుండా ఉంటాడు, రాకపోయినా నష్టమే లేదు. కొన్ని కోట్ల మంది చదవడం కాదు మనకు కావాల్సింది, ఒక్కడైనా ఆచరించడం. ఇంత వామన చరిత్ర ఉంటుంది. అందులో వామనుడు నాకు ఏం అక్కర్లేదండి, ఒంటి వాడను, ఒండు మేర సొమ్ము వల్ల కోర్కెదీర బ్రహ్మకోకటి ముట్టెదా అని పద్యం చెబుతాడు. వ్యాప్తించేంతక తృప్తించను వాడు సప్తద్వీపమునైన వ్యాప్తించేంతక భగవత్ ప్రాప్తించిన దేశమైన 10,000 తృప్తించందని మనుషుడు సప్తద్వీపములనైన చక్కంబోడునైన పద్యం మనం అందరం చదువుతాం. వామన చరిత్ర చదువుతుంటే వింటాం. పిల్లలకు ఉపనయనం చేసేటప్పుడు ఈ విషయాలు చెబుతాం. మళ్ళీ ఉద్యోగంలోకి రాగానే లక్షణం ఏం చేస్తాం. రాజకీయాల్లో జరిగితే ఇంక చెప్పక్కల, సినిమాలు అయితే ఇంక చెప్పక్కల. భాగవతం మీదే సినిమాలు తీస్తారు, కోట్ల వ్యాపారం చేస్తారు. ఎక్కడికి మనుషుల బుద్ధులు మారట్లా. ఆశ్చర్యకరమైన విషయం ఇది, ఆందోళనకరమైన విషయం ఇది. ఇక్కడ మనం జ్వాలా నరసింహారావు గారు కాదండి, వ్యాస వాల్మీకుల దగ్గర నుంచి బమ్మెరపోతనాథుల దగ్గర నుంచి అందరూ ఆలోచించాల్సిన విషయం. వాళ్ళు లేరు కాబట్టి మనం ఆలోచించాలి. వాళ్ళ ఆశీర్వచనంతో మనం ఆలోచించాలి. వాళ్ళు మన ఆవేశింపజేసేలా చేసుకుని మనం ఆలోచించాలి. ఇవాళ భాగవతం, రామాయణం, భారతం ముట్టుకుంటున్న ప్రతి రచయిత నేను ఎందుకు రాస్తున్నాను, ఇది ఎవడు చదువుతాడు, వాడు మారతాడా మారడా, అయితే మారేలాగే రాయాలి. వాడు చదవకపోయినా మంచిది. వాడు వంకర బుద్ధి వాడికి అలాగే ఉంటుంది. వాడు చేసే వంకర పనులన్నీ వాడు చేస్తూనే ఉంటాడు. భాగవతం చదువుతాడు. భాగవతం పారాయణ సప్తాహం సప్తాహం సప్తాహం. మేము 100 సప్తాహాలు చేసినా బుద్ధి మారినప్పుడు ఒకటే. ఈ సప్తాహాలన్నీ సుప్తాహాలు అవుతాయి. దయచేసి నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా పెద్దలకి, రామాయణ, భారత, భాగవతాల చుట్టూ పుణ్యాలు మహిమలు పేర్చకండి. వాటి ప్రయోజనం గురించి చెప్పండి. ప్రయోజనం ఏమిటో నేను చెప్పే సెలవు తీసుకుంటాను. మొత్తం భాగవత ప్రయోజనం అంతా 3 పద్యాల్లో చెప్పచ్చు, 3 ముక్కల్లో చెప్పడం అంటారే. తల్లి కడుపులోంచి బయటపడింది మొదలు వల్లకాట్లో చేరే వరకు మనిషి చేయవలసింది భగవత్ ప్రార్థనే. ఇది భాగవత సారాంశం.
నువ్వు ఏం పని చేసావు, ఏం పని చేయలేదు, అవన్నీ తర్వాత విషయాలు. ముందు మనస్సులోంచి భగవంతుడు కదలకూడదు. అప్పుడు ఖచ్చితంగా వాడు మంచి పనులు చేస్తాడు. తల్లి కడుపులోంచి బయటపడింది మొదలు వల్లకాట్లో చేరే వరకు చేయవలసింది భగవత్ ప్రార్థనే. భూమి మీద పుట్టింది మొదలు తిరిగి భూమిలో కలిసిపోయే వరకు మనిషి కర్తవ్యం దైవ ధ్యానమే, దైవ ప్రార్థనే. ఆ దైవ ప్రార్థనే మన బుద్ధిని సక్రమంగా ఉండేలా చేయాలి. దైవ ప్రార్థన నుంచి మనం పక్కకి వెళుతున్నాం కాబట్టి బుద్ధి మారిపోతుంది. రకరకాలుగా సరిగ్గా సనస్సు జాతీయంలో చెప్పాము, మృత్యు అంటే ఏమిటి, మృత్యు అంటే ఏమిటి, ప్రమాదం వై మృత్యురకం బ్రవీమి సదా అప్రమాదం బ్రవీమి అని మొట్టమొదటి శ్లోకంలో చెబుతున్నాడు సనస్సు. ప్రమాదమే మృత్యు అయ్యా, ప్రమాదమే జీవితం అయ్యా. ప్రమాదమే మృత్యు అంటే మనం చెబుతాము అంటే ప్రమాదంలో మృత్యు వస్తుంది. ఆ ప్రమాదం కాదు ఇక్కడ. రోడ్డు మీద ఏదో స్కూటర్ ప్రమాదము, బస్సు ప్రమాదము కాదు. భగవద్ ఆత్మ నుంచి జారిపడ్డం, ఆత్మ నుంచి పక్కకి వెళ్ళడం, భగవద్ ధ్యానం నుంచి పక్కకి వెళ్ళడం, ఇదే ప్రమాదం. అదే పరాకు అంటారు. ప్రమాదం సంస్కృతంలో అంటారు, తెలుగులో ప్రమాదం అంటే డేంజర్. తెలుగులో దాన్ని పరాకు అంటారు. పరాకు దాని నుంచి పరాకు పడ్డమే ప్రమాదం. తల్లి కడుపులో ఉన్నప్పుడు భగవత్ ప్రార్థన, అంతా ఏ పనులు చేస్తున్నా భగవత్ ప్రార్థన, చివరికి భూమిలో కలిసిపోయేటప్పుడు కూడా భగవత్ ప్రార్థనే. అందుకే ఈ 3 పద్యాల్లో 2 పద్యాలు ప్రధానంగా ప్రథమ స్కంధంలోనే ఉంటాయి. పోతన గారైనా వ్యాసుడైనా అలా ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఇది ప్రథమ స్కంధం, ఇది మొదటి కర్తవ్యం, ఇది నీకు గుర్తుంచుకోకపోతే ఇంకా అన్ని దడగ. ఎందుకంటే తల్లి కడుపులో ఉండగా ప్రార్థన చేసినటువంటి శిశువు ప్రార్థన చేయడం ఉందే భగవంతుని గురించి బహుశా ప్రపంచ సాహిత్యంలో మరి ఎక్కడైనా ఉందో లేదో, భాగవతంలో మాత్రమే ఉందండి. తల్లి కడుపులో ఉండే శిశువు భగవత్ ప్రార్థన చేయడం. ఆపదలోనే చేయొచ్చు, ఆర్తితోనే చేయొచ్చు. దానికి ఉన్న ఆర్తి లేకపోతే ప్రార్థన చేస్తామా? ఆర్తి ఉంటేనే ప్రార్థన. అందుకని తల్లి కడుపులో ఉన్న శిశువుకు ఒక ఆర్తి, పరీక్షిత్తుకి తల్లి ఉత్తర గర్భంలో ఉండగా ఆర్తి కలిగితే నన్ను ఏదో బాణం వస్తుంది, ఏదో జ్వాల వచ్చేస్తుంది, నన్ను ఏం చేసేస్తుందో అని కదా, అదేమిటో తెలియక దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక తల్లి గర్భంలో ఉన్నవాడికి అయోమయ స్థితిలో ఉండగా ఆయన ఏం చేశారండి ప్రార్థన? రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లు వాడు ఇచ్చటం లేడా, రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లు వాడు ఇచ్చటం లేడా, పారుని చిచ్చరం ముదలగన్ లీలాగతిన్ ద్రోచి నాగీడా నేడ భయప్రదానము, పారుని చిచ్చరం ముదలగన్ లీలాగతింద్రోచి నాగీడా నేడ భయప్రదానము, అతడు హింపన్ నత్రాతముంగాడ, అతడు హింపన్ నత్రాతముంగాడ, ఎందరిగావడు మత్కర్మంబునెట్లున్నదో. అక్కడ బాలుడు యొక్క సందిగ్ధ స్థితి చూడండి. తల్లి కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. తల్లి కడుపులో ఉన్నప్పటికంటే మనం అశక్తులుగా ఎప్పుడైనా ఉంటామా? ఎప్పుడు ఉండం. బయటకు వచ్చామంటే కాళ్ళు చేతులు ఆడుతూ ఉంటాయి, నోరు ఏదో నవ్వుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, ఎవరో ఒకరు పలుకుతారు. పసిపిల్లని పలకరించడానికి 10 మంది ఉంటారు, పండు ముదుసోడిని పలకరించడానికి ఒక్కడు లేడు. 3 ఏళ్ల పిల్లాడికి పుట్టినరోజు వస్తే 3 లక్షలు ఖర్చు పెట్టి పార్టీ ఇస్తాం. 80 ఏళ్ల తల్లి పుట్టినరోజు, తండ్రి పుట్టినరోజు చేసేవాడు ఎవడు లేడు. చేసేవాడు ఎవడన్నా ఉంటే వాడికి 2 చేతులు ఎత్తి నమస్కారం. పైగా ఈ కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు వీళ్ళు వ్యాఖ్యానాలు. ఇప్పుడు ముసలావిడికి ఇది ఇప్పుడు అవసరమా? ఈ పడుచు పిల్లలకి ఇది అవసరమా? 3 ఏళ్ల మనిషికి ఇది అవసరమా? దానికి పుట్టినరోజు మరో రోజు దానికి ఏమైనా తెలుసా? పిల్లల కోసం 100లు కాదండి, 1000 కాదండి, లక్షలు ఖర్చు పెడతాం. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసరికి మా నాన్నగారికి ఇష్టం లేదండి, నువ్వు చేస్తే ఇష్టమే, నువ్వు చేస్తానంటే కదా. మనమే ముందు వాళ్ళకి వేదాంతాలు వైరాగ్యాలు చెప్పాడు. ఇక్కడ ఇది వాళ్ళు ఒక వేస్ట్ క్యాండిడేట్లు, పాత పట్ల పుట్ల కింద కనపడతారు మనకి వెళ్ళాలి. కానీ మన భాగవతం మనకి ఏం చెబుతుందంటే, నువ్వు తల్లి కడుపులో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఆర్తి అనయ్యా, బాధేనయ్యా, పట్టించుకోవాల్సిందేనయ్యా, తప్పదయ్యా అని చెప్తాడు. అటువంటి తల్లి కడుపులో ఉండే శిశువు అశక్త స్థితిలో ఉన్నవాడి చేత ప్రార్థన చేయించాడు. వ్యాసుడైనా పోతన గారైనా చేయించాడు. రాడాజూడ సమస్త భూతములలో రాజిల్లు వాడిచ్చటం లేడా, నన్ను కాపాడతాడా లేడా? అనుమానమే కదండి. మనం ఇంత వయస్సు ఉన్న వాళ్ళం, మనకే అనుమానంగా ఉంది. భగవత్ ప్రార్థన చేస్తుంటే వస్తారంటే దేవుణ్ణి ప్రార్థన చేస్తాం కానీ మనం చేస్తూనే ఉండాలంటే అపనమ్మకం అనమాట. చేసేది అంటే ఏమిటి? చేయవలసింది వేరు, చేసేది వేరు గమనించాలి. చేసేది చేస్తూనే ఉండాలని మాట్లాడొద్దు. చెయ్యవలసింది మాత్రమే చెయ్యాలి, చేసేది అంతా చేయక్కలేదు. చెయ్యవలసింది చేయాలి, కర్తవ్యం చెయ్యాలండి, పూసుకుని చేయొద్దండి. చేస్తూ ఉండాలంటే నీకు మనకు భయం వేసిందండి, ఎవడో రౌడీగాడు మనం బెదిరించాడు, మనకి భయం వేసిందండి. ఒక 10 మందికి మన మిత్రులకు మనం ఫోన్లు చేసామంటే మనకు భాగవతం అర్థం కాలేదని అర్థం. చేయవలసింది శ్రీకృష్ణుడు ఒక్కడికే, వాడి నెంబర్ మన దగ్గర లేదు, నోరు మూసుకో. చేయవలసింది శ్రీకృష్ణుడు ఒక్కడికే ఫోన్.
ఆయనకు భోజనం చేయక్కల, నెంబర్ అక్కల. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. అంటే మొత్తం 11-18 అక్షోహిణులు సైన్య సహితంగా, సైన్య రహితంగా కూడా బాలకృష్ణుడు మన ఇంట్లో ఉంటాడు. ఆయనకి సైన్యం అవసరం లేదు. ఆయన ఉన్న చోట గెలుపు ఉంటుంది. భారతం నిరూపించింది ఆ విషయం. ఆయనకి సైన్యంతో పని లేదు. 18 అక్షోహిణులు, 11 కాదు 18 మనం ఎదిరించవచ్చు భగవత్ ప్రార్థన చేస్తే. మనం ఏం చేస్తూ ఉంటాం, ఓ పక్క భగవత్ ప్రార్థన చేస్తూనే ఎందుకైనా మంచిది అని వాళ్ళకి చెబుతూ ఉంటాం. వీళ్ళు చేయరు, వాళ్ళు చేయరు. సంపూర్ణంగా శరణాగతి అంటే చెయ్యవలసింది మాత్రమే చెయ్యాలి, అనుకున్నదంతా చేసేయకూడదు. చేసేది చేస్తూనే ఉండాలి అనదు, చెయ్యవలసింది మాత్రమే చెయ్యాలి. కనీస బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మనకి ఏదో జరిగింది, ఎవరికి చెప్పాలి కదా విషయాన్ని, కంప్లైంట్ కిందనే ఇవ్వాలి కదా, ఫిర్యాదు, అది అంత మాత్రమే. మళ్ళీ దానికి రికమెండేషన్లు పనికిరావు వెనక. 100 రకాల ఆయుధాలు దాచుకోవాల్సిన పని కూడా లేదు. అంత అశక్త స్థితిలో ఉన్న పసిబిడ్డను కాపాడినవాడు మనని కాపాడ్డా, ఈ నమ్మకం ఉండాలి. అలాగ మనిషి భగవంతుడు పరీక్షిత్తులాగా తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి ప్రహ్లాదుడిలాగా జీవితం అంతా గడుపుతూ ఉన్నప్పుడు, భీష్మ పితామహుళ్లాగా చిట్ట చివరి దశలో ఉన్నప్పుడు భగవత్ ప్రార్థన కనుక మనస్సులో మానకుండా ఉంటే ప్రమాద స్థితిలోకి రాడు. ఎప్పుడూ అప్రమత్తుడుగానే ఉంటాడు. అప్రమత్త స్థితిలో అతన్ని భగవంతుడే కాపాడుతూ ఉంటాడు. అది భాగవతం యొక్క సారం. ఈ సారాంశాన్ని గ్రంథ రూపంలో అందజేసినటువంటి వనంజ్వాల నరసింహారావు గారికి మరొక్కసారి మైత్రీపూర్వకంగా అభినందనలు అందజేస్తూ, పాల్గొన్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, దేశ విదేశాల్లో దీన్ని చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ విజయదశమి శుభాకాంక్షలు అందజేస్తూ స్వస్తి ప్రజాభ్యః. దయచేసి ఇప్పుడు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి, అనేక ధార్మికమైనటువంటి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో మందిని ధార్మికంగా చైతన్యం కల్పిస్తూ అనేక పుస్తకాలు రచిస్తూ ఉన్నటువంటి పెద్దలు శ్రీ విజయ రాఘవాచార్యులు గారిని తమ శుభాకాంక్షలు అందించవలసిందిగా కోరుతున్నాం. ఊహాతీత ప్రతిభా విరాజి మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి, తదితర పెద్దలందరూ కూడా శ్రీచరణ స్మరణ పూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, విజయదశమి శుభవేళ ఈ రకంగా భాగవతాన్ని గురించి మాట్లాడుకోవడం చాలా సంతోషదాయకం. సుమారుగా 99-100 ఉపాఖ్యానాల్లాగా జ్వాల గారు రాశారు. ఇందా గరికపాటి వారు చెప్పినట్లుగా సంక్షిప్త సుందరం, క్లుప్త సుందరంగా దీన్ని రాశారు. ఇది ఒక భాగవతంలో ఉన్నటువంటి 100 విశేషాల చిన్న ఉపనిషత్తు లాంటిది. రచయిత, వ్యాఖ్యాత, టైప్ సెట్టింగు సర్వము తానైన వాడైనటువంటి జ్వాల గారికి ప్రత్యేకంగా అభినందన. ప్రతి స్కందంలో వివరించాడు ఆయన. ఇది ఒక రీడర్ ఫ్రెండ్లీ అప్రోచ్. ఇక్కడ ఒక విషయం మీకు మనవి చేయాలి. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే రోజుల్లో మహాభాగవతం రామకృష్ణ మఠం వాళ్ళు పబ్లిష్ చేస్తే దాన్ని 1000 రూపాయలు పెట్టారు, 5 వాల్యూమ్స్. అప్పుడు మహానుభావులు సాహితీ ప్రియులైనటువంటి డాక్టర్ కేవి రమణాచారి గారు ఈవోగా ఉన్నప్పుడు మేమేం చెప్పామంటే, ఉత్సవాలప్పుడు భాగవతం ప్రతి ఇంట్లో ఉండాలి కాబట్టి దాన్ని డిస్కౌంట్ ఇద్దాము అని. దాన్ని 50% డిస్కౌంట్ ఇచ్చారు. పైన మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చి చివరికి 5 వాల్యూమ్స్ 350 రూపాయలకు అమ్మించారు. ఇందాక మహానుభావులు నరసింహారావు గారు చెప్పినట్లుగా ప్రతి ఇంట్లో భాగవతం ఉండాలి, ప్రతి ఇంట్లో భాగవతం ఉండాలి. ఇంకొకటి భాగవతం అంటే ఎప్పటికైనా భాగవతారనే ప్రసిద్ధి కూడా ఉంది, అది తీసేసే విషయం ఏం కాదు. బహుజనాదరణ పొందినటువంటిది మనకున్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు భాగవతమే. రామాయణం వాల్మీకం, భారతం వ్యాస ప్రోక్తం, వీటికంటే మధురంగా చక్కగా ఉన్నటువంటిది భాగవతం. జన్మాదశ అనే శ్లోకానికి ఎంతమందికి అర్థం తెలుస్తుంది? వ్యాస భాగవతంలో ఉన్నది. అట్లాగే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి భాగవతంలో. ఇవన్నిటిని కూడా చక్కగా సామాన్యమైనటువంటి పాఠకుడిని టార్గెట్గా పెట్టుకొని అది నేర్పించాలి అని. కొన్నాళ్ళ క్రితం నారాయణ రెడ్డి గారు మందార మకరందాలు అని చెప్పి ఒక 100 పద్యాలతోటి ఒక అద్భుతమైన పుస్తకం వేశారు. అప్పుడు రూపాయి కమ్యూనిటీ జ్ఞాపకం నాకు యువభారతి వాళ్ళని అభినందించాల. అయితే మొత్తం ఈ గ్రంథంలో 328 పేజీలు ఉన్నట్టున్నాయి. అందులో భాగవతానికి సంబంధించినటువంటి ఇతివృత్తాలు 277. దాంట్లో అదనంగా ఇంకోటి చేర్చారు. వేదాలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం పెట్టారు. 40 పేజీలు నడిచింది. ఈ గ్రంథాలు అవసరమా అనిపించింది నాకు.
ఏదైనా మహానుభావులు చాలా అద్భుతమైనటువంటి కృషి, ఇది సామాన్యమైన కృషి కాదు. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు మనవి చేస్తాను. 18,000 శ్లోకాలు ఉన్నాయి భాగవతంలో, వ్యాస భాగవతంలో. ఇక అటువంటి వాటిని, ఈ 18,000 శ్లోకాలని ఎక్కడి కథాసూత్రాన్ని తెంచకుండా ప్రతి స్కందాన్ని కూడా అలా స్పృశించుకుంటూ వెళ్ళారు ఆయన. ఇది సుఖ మహర్షికి పరీక్ష మహారాజుకి మధ్య ఉన్నటువంటి యొక్క చక్కని సంవాద రూపం. 12 స్కంధాల్లో 18,000 శ్లోకాలతో సంస్కృత భాషలో ఉన్నటువంటి భాగవతాన్ని ఈవేళ మా అజాల నరసింహరావు గారు అందరికీ అర్థమయ్యేట్టుగా సరళమైనటువంటి తెలుగు భాషలో, ఆయన మంచి రచయిత కదా, చేసిన రచయిత, అద్భుతమైనటువంటి మా మకరందం రాశాడు ఆయన అనువక్తగా వాసుదాస గారి యొక్క మందార మకరందానికి. అటువంటి అద్భుతమైన గ్రంథాన్ని ఇప్పుడు భాగవతం రాశారు. ఈవేళ చాలా మంది డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారంటే, రాత్రి పడుకోబోయే ముందు దశమ స్కంధంలో కొన్ని పద్యాలు చదువుకోండి అయ్యా, చక్కగా ప్రశాంతంగా ఉంటుంది, మీరు నిద్రపడుతుంది అని చెప్పారు. కాబట్టి ఇది కూడా ఒక మంచి విషయమే. మన తెలుగు నాట భాగవతంలో పద్యాలు రాని వాళ్ళు అంటూ ఉండరు. కనీసం 10 పద్యాలైనా వచ్చి ఉంటాయి. చిన్నప్పుడు నాన్నగారు, తాతగారు, బామ్మగారు, నాయనమ్మ గారు కూర్చోబెట్టి రాత్రి పండుకోబోయేటప్పుడు పద్యాలు చెప్తుండేవాడు, పలికిచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా దానివల్ల మనం తెలియకుండానే వచ్చేసేసినాయి. ఇవాళ మా జాల నరసింహారావు గారు చక్కగా తెలుగు భాషలో రసరమ్యంగా అందరికీ అర్థమయ్యేట్లుగా వ్యావహారిక సేవ రాయడం చాలా సంతోషం. అందులో విజయదశమి నాడు ఈ కార్యక్రమం చేయడం, మహాసహస్రావధాని గారితో నోట అద్భుతమైన విషయాలు వినడం భాగ్యం. ఇది వారికి, వారి కుటుంబానికి ముఖ్యంగా ఒక మాట చెప్పాలా. ఈ భాగవతం ఈయన రాయడానికి వెనకాతల మా సోదరి విజయలక్ష్మి గారి ప్రచ్ఛన్నమైన భద్రహస్తం ఉంది. ఆమె ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అట్లాగే మా ప్రేమమాలిని ఆ పెద్ద కూతురు, అందరికీ అభినందనలు. ఈ గ్రంథాలన్నీ కూడా ఆయన ఏమి డబ్బు కోసం రాసింది కాదు, వ్యాపార అసలే లేదు. రామాయణం రాసిన కూడా అందరికీ ఉచితంగానే వితరణ చేశాడు ఆయన. అట్లాగే భాగవతాన్ని కూడా అందరికీ అందేట్టుగా చేసే ప్రయత్నం కోరుకుంటూ నమస్కారం. విఖ్యాత కవి ఆటగదరా శివ, ఆటగద కేశవ అంటూ ఒక నిందాస్ఫితితో భక్తి తత్వాన్ని పారవశ్యంతో భక్త జనానికి అందిస్తున్న శ్రీ తనికేళ్ల భరణి గారు. ఈ భవిష్యత్ నెక్స్ట్ తరానికి పద్యం అంటే ఎవరు చెప్తే వినడమో, చదివితే వినడమే తప్ప పద్యాలు కంటతా పట్టుకోవడం, నేర్చుకోవడం అనే సంప్రదాయం పోయింది. అది నిజంగా దురదృష్టకరమైన విషయం. కానీ ఇవాళ ఆ సారాన్ని ఒడిసి పట్టుకుని ఈయన భాగవత కథలు, భాగవతం అసలు పోతన తెలుగుల పుణ్యపేటి అని కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అనడం, నిజంగా పోతన పద్యాలు 10 రాకపోతే వాడు తెలుగువాడు అని చెప్పుకోవడానికి అనర్హుడు అని గతంలో నేను ఒకసారి చెప్పాను. అది మనం పునరుద్ఘాటిస్తున్నా కూడా. అలాంటి పోతన లాంటి ఒక కవి తాలూకా సారాన్ని మనం జ్వాలా నరసింహారావు గారు చక్కటి పుస్తకం కింద వేశారు. అసలు ఆ పద్యం చదువుతుంటేనే ఒక దివ్యమైన ఆనందం. అలా ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీధిపై అంతై తోయద మండలాభ్రమున కల్లంతై మహర్వాటిపై అంతై సూర్యునికంతయై ధ్రువునిపై అంతై సత్య పదోన్నతుండగుతు బ్రహ్మాండార్థి సంవర్ధి అయి. ఈ పద్యం మనకి వామనాతారుల త్రివిక్రమ స్వరూపాన్ని వర్ణించిన పద్యం ఇది. ఇలాగా తెలుగు లోగిళ్లలో, తెలుగు నోళ్లలో ఈ పద్యాలు నాని 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 ఎంత ఎంత ఆనందం కలగజేసాయో మా తరానికి, భవిష్యత్ తరానికి. ఈ తరం కూడా మరి వాళ్ళకి రాకపోవడం, చదవకపోవడం, వినకపోవడం వాళ్ళ దురదృష్టంగానే భావిస్తూ, కనీసం ఈ కథల వల్ల, చిన్న కథల రూపేణా జ్వలం నరసింహారావు గారు అందించిన వాటి చదివి ఇందాక చక్కగా చెప్పారు, ఆచరించాలి. ఇప్పుడు ఈ కవర్ మీద బొమ్మ ప్రతిదీ మన వాళ్ళు, మన సంప్రదాయం ఏంటంటే సింబాలిక్ గా చెప్పడం. అనంతమైన సంసార సాగరంలోకి నువ్వు ఇరుక్కుపోయి ఏనుగైనా నీకు ఎంత పరాక్రమం ఉందని నువ్వు అనుకున్నావు రే, నిన్ను పట్టే మొసలి లాగేస్తుంది. పరమేశ్వరుడు విష్ణువు వారు తప్ప మరో గతి లేదు, అన్యదా శరణం రాస్తి త్వమేవ శరణం మమ అంటే బయటపడతావు అన్న సింబాలిక్ గా ఇలాంటి పద్యాలతోటి మన వాళ్ళు జీవిత దర్శనం చేసేసారు. చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది ఇవాళ. ఎందుకంటే కరోనా కష్టకాలంలో కూడా ఇలాగా ప్రపంచం యావత్తు కనపడేలాగా మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. మన అవధాని గారు, మన గరికపాటి నరసింహారావు గారు బ్రహ్మశ్రీ చాలా అద్భుతంగా వ్యాఖ్యానించారు.
అలాగే దర్శనం శర్మ గారు నిర్వహిస్తున్నారు. కాకపోతే దురదృష్టం ఏమిటంటే ఈ టెక్నాలజీ పెరిగిన కొద్దీ కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. అంచేత ఇది దీని ముందు ఒక ఏడాది పాటు ఇది ప్రాక్టీస్ చేస్తే మంచిది అని నా అభిప్రాయం చేస్తూ నరసింహారావు గారికి ఇంతటి బృహత్ కార్యం చేసినందుకు ఆయన పరమేశ్వరుడు ముఖ్యంగా విజయదశమి పూట ఇలాంటి కార్యక్రమం ఆవిష్కరణ ఆ పరమేశ్వరునికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అఖండమైన యశస్సుని ప్రసాదించాలని కోరుకుంటూ శుభం భూయాత్ శివోహం. శ్రీ మాడభూషి శ్రీధర్ గారిని శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీ మాడభూషి శ్రీధర్ గారు. ధన్యవాదాలు. జ్వాలా నరసింహారావు గారికి శుభాభినందనలు. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. అద్భుతమైన కార్యక్రమంలో ఈ అద్భుతమైన రచనలో నా అక్షరాలకు కూడా కొంత చోటిచ్చినందుకు జ్వాలా నరసింహారావు గారిని నేను వారికి కృతజ్ఞతలు చెప్తూ వారిని మరోసారి అభినందిస్తున్నా. మన మన నడవడిక బాగుండాలంటే, మన ప్రవర్తన సరిగ్గా ఉండాలంటే, సమాజం సరిగ్గా నడవాలంటే చట్టాలు నియమాలు కాదు కావాల్సింది. చట్టాలు నియమాలు తప్పు చేస్తే శిక్షిస్తాయి కానీ మంచి చేయమని చెప్పవు, మంచి చేయడానికి ఆస్కారం కలిగించవు. ఇండియన్ పీనల్ కోడ్లో తప్పు చేస్తే శిక్ష ఉంటుంది కానీ మంచి దానం చేయరా, మంచి పనులు చేయరా, పరొకరికి సహాయం చేయరా అని అందులో ఉండదు. వాటి కోసం, ఆ మంచి పనుల కోసం మనం రామాయణ భారత భాగవతాలను మాత్రమే చూడాల్సి ఉంటుంది. కనుక ఇవాళ ఈ సమాజం, మన భారతదేశ సమాజం ఇప్పటికీ ఇలా ఉంది, నిలబడి ఉంది అని అంటే దానికి కారణం చట్టాలు కావు, కోర్టులు కావు, పోలీసులు గారు. దానికి కారణం మన తల్లిదండ్రులు మనకు నేర్పిన సంస్కారం, ఈ గ్రంథాల్లో ఉన్న అద్భుతమైన జీవన సారం. వీటి ద్వారానే మనం నడుస్తాం, ఇవే మనం నడిపిస్తాయి. అయితే మనం నడిపించే ఈ పుస్తకాల గురించి ఎంత రాసినా తక్కువే. దాన్ని సరళీకరించి ఇంకా సంక్షిప్తీకరించి జనం ముందుకు తీసుకొస్తేనే చదివే పరిస్థితిలో ఉన్నారు. 2-3 నిమిషాల వీడియోలు చేయాలి, లేదా 4-5 నిమిషాలు మాక్సిమం ఒక కథ గురించి చెప్తే తప్ప వినే ఓపిక లేని తరాలకి ఈ సంక్షిప్తమైన రచన ఉపయోగపడుతుంది. భారతం పంచదార, భాగవతం మకరంద ధార అంటారు. 2 అర్థాలు. పంచదార అంటే 5గురికి భార్య అని, పంచదార మామూలు అర్థం మీకు తెలుసు. అట్లాగే భాగవతం మకరంద ధార అంటే మకరందం వంటి మధురమైంది అని ఒకటి, మకరం దధార అంటే మొసలిని ఖండించిన గజేంద్ర మోక్ష ఘట్టం అనే పేర్లున్నాయి. అటువంటి మకరంద ధార వంటి భాగవతాన్ని మరింత సులువైన తెలుగు భాషలో రాసి జనానికి ఉచితంగా పంచాలన్న తపన పడుతున్న జ్వాలా నరసింహారావు గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో నాకు చోటు కల్పించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ విరమిస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు పూర్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. భాగవతం గురించి మంచి విషయాలు వింటున్నాం. అందరూ కూడా గొప్ప సాహితీ మూర్తులు అందరూ కూడా ఇవాళ దర్శనం ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. భాగవతం గురించి పెద్దలందరూ చెప్పిన తర్వాత నేను మాట్లాడటం అది చాలా చాలా సాహసం అవుతుంది కాబట్టి ఎక్కువ దాని గురించి ప్రస్తావన చేయకుండా, జ్వాలా గారు నాకు ఎప్పుడు కూడా ఆయనకున్న పట్టుదల చాలా చాలా గొప్పది. ఇలాంటి పని ఒత్తిడి ఉన్నా కూడా ఆయన చేద్దాం అనుకున్న కార్యాన్ని సాధించగలగడం చాలా గొప్ప విషయం. సమాజంలో ఇవాళ తాత్విక చింతన తీసుకురావడానికి అనేక మంది సందేహిస్తున్నారు, అందరూ భయపడుతున్నారు. ఇది ఒక దురదృష్టకరమైన విషయం. అందరూ కూడా రాజ్యాంగాన్ని ముందు పెడుతుంటారు. రాజ్యాంగం చదివినవాడి పరిస్థితి అలాగే ఉంది, రాజ్యాంగం చదవని వాడి పరిస్థితి కూడా అలాగే ఉంది. ధర్మాన్ని ఆచరించడానికి రాజ్యాంగం చూపిస్తాం, భాగవతం గురించి గట్టిగా మాట్లాడటానికి రాజ్యాంగం చూపిస్తాం, జనగణమన పాడటానికి రాజ్యాంగం చూపిస్తాం. వీళ్ళందరూ కూడా మనం పొద్దున్న లేస్తే వీళ్ళందరూ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ అని మనం భావిస్తుంటాం. ఇది మన జాతి చేసుకున్న దురదృష్టం. ఇందాక చాలా చక్కగా మాడభూషి శ్రీధర్ గారు చెప్పినట్టుగా నైతిక పరివర్తన మనిషిలో రావాలన్నప్పుడు 100ల కొద్దీ చట్టాలు చేస్తే ఏమాత్రం కూడా రాదు. మనం ఎన్ని చట్టాలు చేస్తున్నామో అన్ని వేల మంది వకీళ్లు తయారవుతున్నారు, అన్ని వేల కోర్టు కేసులు పెరుగుతున్నాయి. అంతేగాని మనిషి ప్రవర్తనలో మార్పు రావాలంటే ఒక భాగవత గ్రంథం చాలు. జ్వాలా గారు చేసిన ఈ కృషి వల్ల కొన్ని వేల కుటుంబాలు నైతిక పరివర్తనని ఆచరించి జీవితంలో ఆనందంగా వాళ్ళు గడపచ్చు. జ్వాలా గారు చేసిన ఈ కృషి అమోఘమైన కృషిగా నేను భావిస్తున్నాను. వారిని నేను మనసారా
స్వయంగానే అభినందించాను. మరొక్కసారి ఈ మాధ్యమం ద్వారా కూడా వారిని వారి సతీమణిని ఇద్దరిని కూడా చేతులు జోడించి మరొక్కసారి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలాంటి కృషి చాలా చాలా గొప్పది. ఇది మీరు చేసినందుకు మీకు సమాజం పక్షాన భాషని ఎంతో మక్కువతో చూసే నాలాంటి వాడు మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం. భాష 10 రోజులు మన 10 కాలాల పాటు సమాజంలో అది అభివృద్ధి చెందాలి. ఇది ఏమాత్రం కూడా దానికి ఇవాళ ప్రమాదం వచ్చిందని నేను భావించట్లేదు. కానీ ఆనందాన్ని అనేక మంది పొందితే మనకు కూడా చాలా ఆనందం. మన ఇంటికి ఎవరైనా భోజనానికి వచ్చారనుకోండి, ఓ 10 మంది భోజనానికి వచ్చారు, వాళ్ళందరూ కడుపుండా తిన్నప్పుడు ఆ ఇంటి యజమాని ఇంటి యజమానురాలు ఎంతో ఆనందం పొందుతాం. మన అమ్మాయి వివాహం చేసినప్పుడు వివాహానికి వచ్చిన వాళ్ళందరూ కడుపు నిండా భోజనం చేసి చాలా బాగుంది మీ భోజనం అని చెప్పినప్పుడు మనం చాలా చాలా పొంగిపోతాం. అది మన మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఇతరులు ఆనందించాలి కదా, అయ్యో వాళ్ళు ఆనందించట్లేదు కదా అని మనకి ఒక ఆందోళన. కాబట్టి అలాంటి ఆందోళన నేను కూడా పొందుతున్నాను. ఆ తరుణంలో జ్వాలా గారు ఇది రావటం, ఇది చేయటం చాలా బాగుంది. నాకు కూడా ఒక స్థానం కల్పించినందుకు ఇవాళ అనేక మంది పెద్దల మాటలు వినే అదృష్టం నాకు కలిగింది. రాఘవాచార్యులు గారు కానీ, శ్రీధర్ గారు కానీ, వాళ్ళ అందరూ ఒక్కొక్కరు ఒకరైనా అందరూ కూడా, గరికపాటి వారు కావచ్చు, తనికెళ్ళ భరణి గారు కావచ్చు, ఒక్కొక్కరు కూడా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. తప్పకుండా సనాతన ధర్మ విలువలు మళ్ళా సమాజంలో ఇలాంటి కృషి వల్ల అవి ఇంకా బాగా అభివృద్ధి చెందుతాయని చెప్పి భావిస్తూ, మీరు మీ ద్వారా ఇంకా ఇలాంటి కృషి చక్కగా జరగాలని నేను ఆ కనకదుర్గమ్మని మరొకసారి ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఇప్పుడు మరొక గొప్ప ప్రవచనకర్త, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా మన ముందు తెలుగునాట అనేకమైనటువంటి ఒక ధార్మిక చైతన్యాన్ని కలిగిస్తున్నటువంటి, ప్రధానంగా యువతలో ఒక రకమైనటువంటి ఒక ధార్మిక తేజస్సును తీసుకువస్తూ ఛానళ్ల ద్వారా, వివిధ సత్సంగాల ద్వారా, ప్రధానంగా ఒక 40-50 ఏళ్ల పాటు కేవలం సత్యసాయి సేవా సమితిలో సత్యసాయి బాబా గారితో సన్నిహితంగా మెదులుతూ ఆ సత్యసాయి సేవా సంస్థల్లో కూడా పనిచేసి ఇవాళ ఎక్కడ చూసినా విఎస్ఆర్ మూర్తి గారు, వల్లూరి శ్రీరామచంద్రమూర్తి గారు అంటే ఒక ధార్మిక తేజస్సు. అలాంటి నిగర్వి నిరాడంబర వ్యక్తిగా తెలుగు వారందరికీ అభిమాన పాత్రుడైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిని కూడా తమ ఆశీపూర్వక ప్రసంగాన్ని శుభాకాంక్షల రూపంలో అందించవలసిందిగా కోరుతూ ఉన్న శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు. కరోనా మహమ్మారి జగత్తుని వణికిస్తున్నటువంటి వేళ, ప్రపంచమే అంపశయ్య మీద పడుకున్నటువంటి వేళ, శ్రీ మహావిష్ణువు యొక్క మహాశక్తి స్వరూపము, కరుణామృత ప్రవాహము అయినటువంటి భాగవత రసమాలయం అన్నారు వ్యాసుల వారు. పిబత భాగవత రసమాలయం, సర్వ రసాలకి ఆలయము ఆలవాలము అయినటువంటి భాగవతాన్ని తెలుగునాట ఈనాటి ప్రధానంగా యువకుల కోసం వచన శైలిలో అందించినటువంటి మా సన్మిత్రులు వనం జ్వాల నరసింహారావు గారు ఒకరైతే, రాసిన వారు ఒక నరసింహారావు గారు, ఆవిష్కరించిన వారు రెండో నరసింహారావు గారు, ఇద్దరు మాకు మిత్రులే. అయితే ఈ పుస్తకం అంటే ఈ గ్రంథం మళ్ళీ ఎందుకు రాయవలసి వచ్చింది? ఇంతకుముందు చాలా భాగవత కథల మీద చిన్న పెద్ద మధ్యమ చాలా గ్రంథాలు వచ్చాయి, పుస్తకాలు కూడా వచ్చాయి. దీనికి విశ్వనాథ సత్యనారాయణ గారు శాశ్వతంగా సమాధానం ఇచ్చారు, పరిష్కారం. మరల ఇదేల రామాయణం బన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళల తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచి బ్రతుకులు తనవిగాన, చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాన, కొలచిన రామునే తలతును నేనును నా భక్తి రచనలు నావిగాన, కావ్యగత శతాంశమున 90 అయిన పాండు ఎవరిది? కవి ప్రతిభ ఉండును, కావ్యగత శతాంశమున 90 అయిన పాండు, ప్రాగ్విపశ్చిన్మంతమున రసంబు 1000 రెట్లు గొప్పది నవ కథాధృతి కంటే అన్నాడు. ఓ కొత్త కథ రాసి ప్రపంచానికి ఇచ్చే కంటే ప్రాచీనమైన సనాతనమైన కాల పరీక్షకు నిలబడిన నిగ్గు తేలినటువంటి మహావాంగ్మయాన్ని గనక మళ్ళీ ఈనాటి ఈ జాతి, సమకాలీనమైనటువంటి ఒక జాతి అందుకోగలిగినటువంటి సులభ సుందర సరళ శైలిలో
సూటిగా గనక చెప్పగలిగినట్లయితే అది నిజానికి ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్విఘ్నంగా పరిపూర్ణంగా నిర్వహించినటువంటి మా మిత్రులు జ్వాలా నరసింహారావు గారికి శుభాభివందనాలు. కృష్ణ పరమాత్మే ప్రప్రథమ జగద్గురువు, వ్యాసుల వారే ప్రప్రథమ లోక గురువు. వారిద్దరికీ మనసా వచస శిరస మరొక్కసారి ప్రణమిల్లుతూ సాయిరాం. ఆదిత్య కృష్ణరాయ్ గారు, వారు అమెరికా నుంచి కూడా మొదటి నుంచి వీక్షిస్తున్నారు. శ్రీ జ్వాలా నరసింహారావు గారి కుమారులు, వారిని వారి స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. Hi everybody, I am Parul. I am Adi's wife, and I'm not a Telugu girl, but just listening to all of this is super inspiring. I told Papa a few days ago that he wrote for me in English so I could understand it, and that inspired me to start reading the Bhagavad Gita. I've read like 3 pages, and I have to read the same page over and over again to really understand the meaning. But it's super inspiring to hear all of you and to also see Papa write these things and leave it as a legacy for our kids and our grandkids to read them and be inspired by as well. Yeah, likewise, though I'm not like Parul from North India. I'm a Telugu guy, but I believe that my most comfortable language is English. మా 11-year-old డాటర్ మొన్న ఒక పుస్తకం రాసింది, అది పబ్లిష్ చేసింది. నేను కూడా రాస్తాను. మాకు ఎక్కడి నుంచి జీన్స్ వచ్చినాయి అంటే డాడీ నుంచే వచ్చినాయి. డాడీ రాసిన మొత్తం పుస్తకాలు చదివితే దాని డైవర్సిటీ, దాని ఎంటైర్ స్ప్రెడ్ ఆఫ్ ది వర్క్ దట్ డాడీ హెస్ డన్, ఇట్స్ అమేజింగ్. ఈ లేటెస్ట్ బుక్ కూడా చాలా ఇన్స్పిరేషనల్. మేము అందరం చదువుతున్నాం, చాలా గుడ్, చాలా మంచిగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పూర్వ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, విశ్రాంత పోలీస్ ఉన్నతాధికారి జ్వాలా నరసింహారావు గారికి స్వయాన వారు బంధువులు, అంతేకాక మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషి శ్రీ రావులపాటి సీతారామరావు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. శ్రీ రావులపాటి సీతారామరావు గారు. అత్యద్భుత ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా గ్రంథం రచించినటువంటి శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు నాకు అత్యంత ఆత్మీయులే కాకుండా మా బంధువు కూడా. అంటే మా ఊరి పక్కనే, ఉదిగొండ గ్రామం పక్కనే ఉన్నటువంటి వనంవారి కృష్ణాపురానికి చెందినటువంటి వాడు. ఒక చక్కటి విషయం ఏమిటంటే, ఈ గ్రంథాన్ని ముత్తారం గ్రామం అంటే వనంవారి కృష్ణాపురంలో రామాలయంలో ఉన్నటువంటి కృష్ణుడికి వారు అంకితం ఇచ్చారు. దానికి ప్రత్యేకంగా మా మండలం తరఫున వారికి నా ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు చెప్తూ ఉన్నాను. చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి ఆ వ్యక్తిలో రకరకాల వైవిధ్యపూరితమైనటువంటి ఆ అనుభవాలు నాకు కనపడ్డాయి. ప్రత్యేకంగా అన్ని రకాల విషయాలను ఆకలనం చేసుకొని టీవీల్లో కానీ తదిమా విషయాల్లో కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసేటువంటి వ్యక్తిగా, అన్నిటికంటే ముఖ్యంగా ప్రజా సంబంధాలను బాగా పెంచుకోవడం, దానికి ఉదాహరణగా ముఖ్యమంత్రులకు చాలా మందికి ముఖ్య సంబంధ అధికారిగా, ప్రజా సంబంధాధికారిగా ఉండటం చాలా విశేషం. నా వైఫ్ ప్రతిరోజు అదే చదువుతుంది. నా పుస్తకాలన్నీ వదిలిపెట్టి చదువుతున్నందుకు నేను ఒక విధంగా చిన్నపాటి జలసి అనుభవించినప్పటికీ, కానీ అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని, ఆ ప్రత్యేకంగా ఆ యొక్క చక్కటి గ్రంథస్థం చేసినటువంటి విషయాలను తలుచుకున్నప్పుడల్లా ఆయన రచయితగా పరిపక్వత చెందాడని నేను భావిస్తున్నాను. విజయలక్ష్మి గారు చాలా ప్రత్యేకంగా ఒక మనసు పెట్టి జ్వాలా నరసింహారావుకు ముందు చూపుతో ముందస్తు నడిచే విధంగా చేసినందుకు ఆమెకు కూడా నా ప్రత్యేక అభినందనలు చెబుతూ, మీ అందరికీ కూడా ముఖ్యంగా పండితులు వచ్చారు, పెద్దవారు వచ్చారు, వారందరికీ కూడా నా కృతజ్ఞతలు, నమస్కారాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. శ్రీ బండారు శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వివిధ దేశాల్లో, వివిధ ప్రదేశాల్లో కూర్చొని ఈ కార్యక్రమాన్ని వింటున్న ప్రేక్షకులకు, సభికులకు అందరికీ నమస్కారం. విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. మా చిన్నప్పుడు రామకోటి పందిళ్లలో దొరికే చిన్నపిల్లల కోసం రాసిన బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల భాగవతం, బాలల బొమ్మల భారతం ఇలా దొరికేవి. అవి 10 మంది కలిసి, పిల్లలందరం కలిసి వాటిని చాలా ఆసక్తిగా చదివేవాళ్ళం. అంటే బొమ్మలతో కూడిన రామాయణాలు, భాగవతాలు అన్నమాట.
ఆ విధంగా మొట్టమొదటిసారి ఈ భారత భాగవతాలతోటి మాకు పరిచయం ఏర్పడింది. ఇప్పుడు మిత్రుడు జ్వాలానరసింహారావు చేస్తున్నటువంటి ఈ మద్భాగవత కథలు కూడా ఇలానే చిన్న చిన్నవిగా పిల్లలకు సుబోధకంగా ఉండే శైలిలో, భాషలో వాటిని రచించడం వల్ల భవిష్యత్ తరంలో ఉన్నటువంటి చిన్నపిల్లలందరికీ కూడా భారత భాగవత రామాయణాది ఈ వీటి గురించి తెలుసుకోవడానికి, అవగాహన కల్పించుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. దీనికి మా మేనకోడలైనటువంటి విజయలక్ష్మి తోడ్పాటు పూర్తిగా ఉండటం కూడా ఒక కారణంగా నేను భావిస్తున్నాను. కాబట్టి వీళ్ళందరికీ, మొత్తం ఈ సభకు హాజరై మాట్లాడిన వాళ్ళకి పెద్దలందరికీ నా నమస్కారాలు. చిన్నపిల్లలు ఉంటే ఆశీస్సులు. ఆస్ట్రేలియా నుంచి మన జ్వాలానరసింహారావు గారి మిత్రులు శ్రీ చెన్నాప్రగడ గారు. జ్వాలానరసింహారావు గారికి బంధువుని, నా భార్య ద్వారా, శ్రీలక్ష్మి ద్వారా, హైదరాజు మనోహర్ రావు గారి పుత్రిక. అంతర్జాల మాధ్యమం ద్వారా ఇటువంటి సదవకాశం కల్పించినందుకు ముందస్తుగా మీకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రాచీన కవుల్లో నాకు అమితంగా ఇష్టం ఉన్నది బొమ్మరే పోతన్ గారు. ఇంతింతై వటుడింతయ్యాయి అన్న పద్యంతో మొదలైన ప్రీతి, మందార మకరందము, ఇలాంటి పద్యాలన్నిటి విని చదివి ఆనందిస్తూ ఉంటాను. జ్వాలానరసింహారావు గారి రచనలు పెద్దగా నేను గొప్పగా చదవకపోయినా, చదివి ఆకలింపు చేసుకోలేకపోయినా, ఈ ప్రత్యేకంగా ఈ ఏదైతే ఈ పుస్తకం ఏదైతే రచించారో దీని మీద మక్కువ ఎందుకు కలిగిందంటే 2 విధాల వల్ల. నాకు బంధువులుగానే కాకుండా ఒక పాత్రికేయుడిగా, లేక ఒక రచయితగా, ఒక కవిగా, ఒక విభిన్న వైవిధ్యత కలిగిన ఎన్నో టాలెంట్ ఉన్న వ్యక్తిగా వనం జ్వాలానరసింహారావు గారిని చూస్తాను ఎల్లప్పుడూ. ఆయన 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 రచనల్లో కానీ, ఆయన రాసిన వ్యాసాల్లో కానీ ఆయనకున్న నాలెడ్జ్, విజ్డమ్ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. సో నేను ఒక సైలెంట్ అభిమానిని అని చెప్పుకోవచ్చు. ముఖపరంగా ఎప్పుడు ఆయనకి ఇది వ్యక్తపరిచే అవకాశం లేకపోయింది, కానీ ఈ సభాముఖంగా ఇది అవకాశం దొరికింది కాబట్టి చెప్తున్నాను. పుస్తకాలు చదవడం కానీ, లేకపోతే వాటి గురించి ఆకలింపు చేసుకోవడం కానీ అన్న ఉద్దేశం సన్నగిల్లు పడిపోతుంది. ఇటువంటి తరుణంలో ఇలాంటివి పుస్తకాలు మా తరం కానీ, వచ్చే తరాలకు కానీ వారికి ఈ గ్రంథ సారాన్ని అందింపజేయగలగడం చాలా ఉత్తమమైన ప్రక్రియ. అందువల్ల అది చేపట్టినందుకు నరసింహారావు గారికి కృతజ్ఞతలు జరుపుకుంటూ, ఒక బంధువుగానే కాదు, ఒక సాహితీ అభిమానిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ నాకు ఈ సదావకాశం కల్పించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. నమస్కారం. విజయశంకర్ మాట్లాడండి. విజయశంకర్, ఈ గ్రంథము రాసినందుకు ముందు జ్వాలానరసింహారావు గారికి అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ భాగవత కథలు, పోతన భాగవతం అంటే ఇష్టము, తెలుగు భాష అంటే ఇష్టము. ఈ గ్రంథంలో నా యొక్క ఒక అవకాశం కల్పించారు. మొదట అక్షరం దగ్గర నుంచి చివరి అక్షరం వరకు దాన్ని చదివే అవకాశం కల్పించారు. దానికి ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. సాయిరామ్. ఇప్పుడు శ్రీ ఆర్వి కృష్ణారావు గారు. అందరికీ నమస్కారం. జ్వాలా గారి యొక్క పుస్తకాలు రెగ్యులర్గా చదివి వాటి యొక్క అనుభూతి పొందిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఈ భాగవత్ కథలు ఆవిష్కరిస్తున్నామని జ్వాలా నాకు ముందే చెప్పారు. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సీనియర్ జర్నలిస్టు సార్ జ్వాలానరసింహారావు గారి కూతురు శ్రీమతి ప్రేమామాలిని గారు. ఈ రోజు ఇంతమంది వచ్చి మా నాన్నగారి పుస్తకం గురించి మాట్లాడుతున్నారు అంటే అసలు ఒక కుటుంబంలో ఒక సభ్యురాలిగా నాకు చాలా చాలా విపరీతమైన ఆనందంగా ఉంది. అయితే ఈ భాగవత కథలు రాయక ముందు, అంటే మేము మా చిన్నతనంలో, నేను 4th 5th క్లాస్ లో చదువుకుంటున్నప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మా తెలుగు టీచర్ ఉండేవారు, మిసెస్ మూర్తి అని. ఆవిడ ప్రతి సంవత్సరం భాగవతంలోని 2-3 పద్యాలు మాకు నేర్పించి, పోతన గారి భాగవతంలోని పద్యాలు నేర్పించి మమ్మల్ని ఆ పద్యాలు పఠించమని వాటిని నేర్పించేవారు అనమాట. అలా మేము చాలా భాగవతంలోని చాలా పద్యాలు నేర్చుకున్నాం. కానీ నేను ఊహించని విషయం ఏమిటంటే చాలా ఏళ్ల తర్వాత మా నాన్నగారే భాగవత కథలు ఇలా
రచన రూపంలో రాస్తారు అని అసలు ఐ డింట్ ఎక్స్పెక్ట్. ఇది చాలా గొప్ప విషయం. అండ్ ఈ కోవిడ్ టైంలో వారిలో ఉన్న ఆ విల్ పవర్, అసలు యాక్చువల్గా అందరూ కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరూ నీరుగారిపోయి అన్సర్టనిటీని ఎలా ఎదుర్కోవాలి, భయంగా అసలు ఎట్లా ఫ్యూచర్ ఎట్లా, ప్రెసెంట్ ఎట్లా, ఏమైపోతుంది అన్న ఈ తరుణంలో వాటన్నిటినీ పక్కన పెట్టి మా నాన్నగారు ఫోకస్డ్ గా భాగవత కథలు రాయటమే కాకుండా, ప్రచురించటమే కాకుండా, ప్రతిరోజు 5 నిమిషాల నుంచి 8 నిమిషాల వరకు వీడియో, ప్రతి కథని వీడియో చేసి ఆయన తన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టుకున్నారు. అంటే వారి విల్ పవర్ కి, కమిట్మెంట్ కి, అసలు ఈ రోజు మేము మా వయసులో మేము ఇవన్నీ చేయగలుగుతామా అని అనిపిస్తుంది మా వయసుకే. అలాంటిది 70 ఏళ్ళు దాటిన ఉదయం నుంచి రాత్రి వరకు ఇంకొక పని లేకుండా వీటి మీదే ఫోకస్డ్ గా చేస్తున్నారు. అండ్ వారు చేసే వారి పుణ్యంలో నాకు కూడా కొంచెం ఒక 1% వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారి వీడియోని నేనే చిత్రీకరించేదాన్ని. సో ప్రతిరోజు ఆయన వీడియో యూట్యూబ్ లో పెట్టడం, అది నేనే షూట్ చేసేదాన్ని, నేను మా అమ్మాయి. సో ఆ రకంగా నాకు కూడా కొంచెం పుణ్యం వస్తుంది. అండ్ ఈ పుస్తకం రాయటం గొప్ప విషయం ఏమిటంటే, ఈ కాలం పిల్లలు ఎంతో మంది, ఈవెన్ స్కూల్ గోయింగ్ పిల్లలు కూడా చాలా ఈజీగా చదువుకుని భాగవత కథల్ని అర్థం చేసుకునే విధంగా డాడీ రాశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందు గరికపాటి నరసింహారావు గారికి, సనిగళ్ళ భరణి గారికి, విజయరాఘవచారి గారికి, అందరికీ మీరందరూ వచ్చినందుకు. అఫ్ కోర్స్ మా నాన్నగారు మళ్ళీ తర్వాత అందరికీ థ్యాంక్స్ చెప్తారు, బట్ నేను చెప్పాలనుకున్నాను అందుకే చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ అందరికీ. డాక్టర్ అక్కిరే సుందరరామకృష్ణ గారు, దయచేసి మీరు శుభాకాంక్షలు తెలియజేయండి. రామాయణం, భారతం, భాగవతం ఇవి చదువుతారా? రోజు రాత్రిపూట ఆలోచిస్తూ పడుకుంటారా? వాటి గురించి రేడియో వినమంటా నేను అనేది. రేడియో వింటే ఈ 3 గ్రంథాలు పఠించినంత పుణ్యం కలుగుతుంది నా ఉద్దేశం. నాకు వనం వారు రేడియో ద్వారానే పరిచయం అయ్యారు. ఎవరబ్బా ఇంత క్లారిటీ తోటి, ఇంత చక్కగా కథాగమనంతో మరి నడుపుతున్నారనేటువంటి దృష్టితోటి నేను వారికి ఒక రకంగా పరోక్షంగా నేను ఒక అభిమాని అయిపోయినాను. వనం వారిని గురించి అద్భుతమైనటువంటి ఒక పద్యం చదువుతాను, అందరూ జాగ్రత్తగా వినాలి. అయ్యా వనం వారు, చెలువపు శైలిలో విభుని, చెలువపు శైలిలో భువిని, శ్రీహరిగాథలు పాఠకావళు తలలవి ఉపవ్రాసితివి, ధన్యుడవైతివి చూడగా. చెలువపు శైలిలో భువిని, శ్రీహరిగాథలు పాఠకావళు తలలవి ఉపవ్రాసితివి, ధన్యుడవైతివి చూడగా. నిన్ను చలిని వనంకులబ్ధి నది చెప్ప శశంకు నృసింహనాముని, పిలహరి వేదవందితుడు వెల్గగజేయుత నూర్వసంతమును. మరి వనం జ్వాలానరసింహారావు దంపతులకు అయ్యా మరి అందరూ తెలిసిన వాళ్ళే, రావులపాటి వారు, మూర్తి గారు, చిలకపాటి వారు, అందరికీ కూడా మరొక మారు నా హృదయపూర్వకమైన వినమ్రమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, స్వంభుయాత్ ఇంకా మంచి మంచి గ్రంథాలు. రేడియో వినండి, దయచేసి రేడియో వినండి. భాగవతం చదవకపోయినా పర్వాలేదు, రేడియో వినండి. నమస్కారం. శ్రీ చంద్ర వెంకటచంద్రులు గారు. నమస్కారం అండి. జ్వాల నరసింహారావు గారికి నమస్కారం, దంపతులకు, వాళ్ళ అమ్మాయికి. ముఖ్యంగా ఇలాంటి భాగవత కార్యక్రమం, భాగవత కథలు రాయటం అనేది రోజు ఒక దినచర్యగా తీసుకొని ఒక మనిషి కూర్చొని రికార్డ్ చేసి, తర్వాత ఫేస్బుక్ లో పోస్ట్ చేసి, తర్వాత మనం ఏదైనా మంచి మాట చెప్తే మనకు ఫోన్ చేసి మాట్లాడడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తాను నేను. నాకు 2-3 సార్లు వారు ఫోన్ చేసి ఇలా నేను చేస్తున్నాను, మనం ఏమైనా దీన్ని ఇంకా అందరికి చేర్చాలి, ఈ పుస్తకాలు లాభాపేక్ష లేకుండా నేను పబ్లిష్ కూడా చేశాను అని చెప్పడం అనేది నాకు నిజంగా ఎంత అద్భుతంగా అనిపించింది అంటే అంత అద్భుతంగా అనిపించింది. ఈ విషయంలో జ్వాల నరసింహారావు గారికి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నేను ఇలాంటి పుస్తకాలు మరిన్ని రాయాలని చెప్పి నేను వారిని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలండి. డాక్టర్ పరిమళ గారు. అందరికి నమస్కారము. నేను జ్వాల నరసింహారావు గారికి బంధువుని, మా కోడల ద్వారా. బంధువే కాదు, చాలా నాకు ఆయన
రచనలు అంటే చాలా ఇష్టము. ఫస్ట్ టైం నాకు మందార మకరందం అని సుందరకాండ ట్రాన్స్లేట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ కాపీ నాకు ఇచ్చారు. అప్పటి నుండి ఆయన రచనలన్నీ బాగానే చదువుతున్నాను నేను. ఈ మధ్య ఫేస్బుక్ లో భాగవత కథలు, తర్వాత ఆయన రాసిన రాజకీయ ఆర్టికల్స్, వేరియస్ సబ్జెక్ట్స్, చాలా బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. ఆయన రాసిన కథ ఆర్టికల్స్, భాగవత కథ పుస్తకాలు సీరియల్ గా చదువుతున్నాను. ఆయన ఈ కోవిడ్ టైంలో ఇంత మంచిగా ఉపయోగించుకొని బమ్మెరపోతన నుండి భాగవత కథలు ట్రాన్స్లేట్ చేసి ఈ రోజు ఆవిష్కరణ చేసిన వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కథలు ఇంకా ఎక్కువ రావాలని, ఇవి ఎంతో అందరికీ ఉపయోగకరంగా ఉంటాయని ముఖ్యంగా యువతరానికి అండ్ ఇట్లాంటివి ఇంకా ఎన్నో రచనలు చేయాలని వారిని కోరుకుంటున్నాను. తర్వాత అందరూ ఈ పుస్తకాలన్నీ చదవాలి. ఆ చదివినప్పుడే వాటికి సార్థకత ఏర్పడుతుందని నా ఉద్దేశం. మరొక్కసారి మన జ్వాలా నరసింహారావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. భగవంతుని ప్రసాదం, భగవంతుని వరం అని నేను కూడా తలుస్తున్నాను. ఆయన ఇంత మంచి కథలు అన్ని రాసి అందరికీ ఉపయోగకరంగాను, ఆయన రాసిన శైలి సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా రాశారు. సో అందరూ తప్పకుండా చదివాలి. ఇంకా ఎన్నెన్నో రచనలు ఇలాంటివి చక్కగా చేసి అందరికీ అందించాలని భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. మరొకసారి వారికి నా హృదయపూర్వక అభినందనలు. నమస్కారం. మా అబ్బాయి 2 minutes ఇంగ్లీష్ లో మాట్లాడతారండి. I did speak a couple of minutes back, and I spoke in broken Telugu and broken English, and it's a little awkward that I'm speaking in a session that talks about an amazing Telugu book, and I'm speaking in English. But that's also the reality of how we've all grown up. That's also the reality of what I consider as a language that's most comfortable. And if language is a medium of communication, this is the most appropriate medium for me to communicate. Long back when I was reading an amazing book which spoke about a lot of philosophy, it says, the cause of humanity's illusions are never good to know. It was thought self-evident that the world was flat till somebody came and said, it's actually not flat, but it's round. Having seen my dad go through the various phases that he's gone through in life, starting from a very active journalist, prior to that a very great librarian, and then moving on to passive politics, and then active politics, and then determining the future of the state through many actions that he had both passively and actively taken, and then getting into the written word, starting with semi-fictional work, fictional work, documentary work, and then the most amazing thing where you see a person who's spread the entire gamut of human philosophy, and then finally getting into mythology, getting into speaking about the written and unwritten word through the spoken and unspoken word of God, and having and seeing him given that amazing Telugu word, written word, to all those amazing manuscripts that have been written thousands and thousands of years back. It's just been a phenomenal journey to both observe and just both actively and passively observe over the years. What we see today is the reflection of not just my dad's current understanding of historical, mythological phenomenon, but also everything that he has read right through, and it might be weird for me to say this, but right through the works of Marx, right through the words of politics, right through the works of everything that he's read all over the world, represented in his new understanding of what I think is many years worth of mythology, is just an amazing thing to observe
and amazing congratulations to my dad for this fantastic work that he has done. చక్కని గ్రంథాన్ని ఇవాళ మనం అందరము ప్రతిరోజు ఇంట్లో దాచుకునే పుస్తకంగా, పిల్లలందరికీ కూడా గొప్పనైనటువంటి ఒక ఉపయుక్త గ్రంథంగా ఈ శ్రీమద్ భాగవత కథలు పుస్తకాన్ని అందించారు. దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సభక్తికంగా ప్రచురించిన ఈ పుస్తకాన్ని మాకు కలిగించిన భాగ్యానికి శ్రీ వనం జ్వాల నరసింహారావు గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని తమ స్పందనను తెలియజేయవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్న శ్రీ వనం జ్వాల నరసింహారావు గారు. ఆహుతులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ముందుగా ఈ గ్రంథాన్ని ఆవిష్కరించిన మహాసహస్రావధాని, అశేష పాండిత్య విభుడు, మహానుభావుడు, మన వర్తమాన కాలంలో బహుశా భాగవత భారత రామాయణ గురించి పూర్తిగా తెలిసిన అతి కొద్ది మందిలో అగ్రగణ్యుడైన గరికపాటి నరసింహారావుకి గ్రంథావిష్కరణ చేసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ పుస్తకావిష్కరణ సభని దిగ్విజయంగా ఏర్పాటు చేసిన దర్శనం మరుమాముల వెంకటరమణ శర్మ గారికి మరీ మరీ ధన్యవాదాలు. కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు ప్రముఖులు, మాడభూషి శ్రీధర్ గారు, చిలకపాటి విజయరాఘవాచార్య గారు, లంక వెంకట సుబ్రహ్మణ్యం గారు, ఈ ముగ్గురికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ముగ్గురు నా పుస్తకానికి ముందు మాటలు రాయడమే కాకుండా ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొని వారి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తప్పులను ఒప్పులుగా చేసి, ప్రూఫ్ రీడింగ్ చేసి, అక్షరం అక్షరం చదివి ఈ పుస్తకం నిజంగా తప్పులు లేని పుస్తకంగా చేసినటువంటి మా కోసనెల్ల విజయశంకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే కొమరగిరి రామచంద్రమూర్తి గారి వాళ్ళ కార్యక్రమంలో పాల్గొనలేకపోయినారు. ఎందుకనంటే ఆయన నవరాత్రుల సందర్భంగా ఆ దేవుడి ముందరే కూర్చుంటారు పూర్తిగా. వారికి నా ధన్యవాదాలు. కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి, అమెరికా నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి మా అబ్బాయి ఆదిత్య అవుతాయి, చంద్ర రెంటచింతల గారు అవుతాయి, డాక్టర్ పరిమళ గారు అవుతాయి, ఆస్ట్రేలియా నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి మా బ్రదర్ ఇన్ లా డాక్టర్ ఏవి మనోహర్ రావు గారి సన్ ఇన్ లా డాక్టర్ చెన్నాప్రగడ మూర్తి గారు, ఆయన భార్య శ్రీలక్ష్మి, వీళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మాకు బంధువు స్నేహితుడైన రావులపాటి సీతారామరావు గారికి, సతీమణి గారికి, బండారు శ్రీనివాసరావు గారికి, బండారు కృష్ణారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. డాక్టర్ అక్కిరాజు సుందరరామకృష్ణ గారు బ్రహ్మాండమైన పద్యాలు చదివారు. అదేవిధంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్తకు వారు ప్రత్యేకంగా వారి పేరు చెబుదామని చెప్పి ఆగాను. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విఎస్ఆర్ గారికి, తనికెళ్ల భరణి గారికి మరీ మరీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఇంద్రగంటి గారికి కూడా చాలా ధన్యవాదాలు. పుస్తకం గురించి 2 మాటలు. కరోనా పుణ్యమా అంటూ 4 గోడలకే పరిమితమైపోవాల్సినటువంటి, అది అదృష్టవనానో దురదృష్టవనానో తెలియదు కానీ మనందరికీ ఆ భాగ్యం అయితే కలిగింది. దాదాపు 5-6 నెలల బట్టి గడప దాటి కాళ్ళు దాదాపు బయట, ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే మనోహర్ గారి దగ్గరికి తప్ప ఇంట్లోనే ఉండటం వల్ల ఏం చేయాలనో అర్థం కాని నేపథ్యంలో నా మిత్రుడు, నా సహోద్యోగి గరికపాటి గట్టిక విజయ్ కుమారు వేదాల మీద చదవాలి ఉందండి, నాకేమైనా పుస్తకాలు సజెస్ట్ చేయమనంటే నాకు కూడా అప్పటికి వేదాల గురించి సరిగ్గా తెలియదు. సరే వాళ్ళని వీళ్ళని అడిగితే దాశరథి రంగాచార్య గారు వేదాల మీద పుస్తకాలు రాశారంటే అవి తెచ్చుకొని చదవటం మొదలుపెట్టి చదవడంగా కలిగింది. అంతకుముందు నేను ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారు రచించినటువంటి రామాయణ మందరం నుంచి మందర మకరందంగా శిష్ట వ్యావహారిక భాషలో 6 కాండలు రాయటం జరిగింది. అది రాయటం నాకు 16 సంవత్సరాల కాలం పట్టింది. ఎందుకంటే అది ఫుల్ టైమ్గా నేను రాయలేదు, ఆడుతూ పాడుతూ వీలున్నప్పుడల్లా, అది అమెరికా మా పిల్లలు ఉన్నప్పుడు, పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా, రకరకాల సందర్భాలలో అమెరికా వెళ్ళినప్పుడు, సింగపూర్ వెళ్ళినప్పుడు మొత్తం మీద రాయటం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ వేదాలు చదివిన తర్వాత ఈ వేదాలు ఎవరికి అర్థమవుతాయి అని ఒక భావన నాలో కలిగి ఈ వేదాలలోంచి ఏమైనా కొంత సారం లాగలుగుతామా అనిపించింది.
కానీ సారం లాగేంత గొప్ప వ్యక్తి నేను కాదు. కానీ నేను అర్థం చేసుకున్న రీతిలో నేను చదివిన వేదాలు నాకు అర్థమయ్యేంత వరకు ఒక 70-80 పేజీలు రాసి పెట్టుకున్నాను. ఏం చేద్దామనే తర్వాత ఆలోచిద్దాం అని రాసి అయితే పెట్టుకున్నాను. ఈ దర్శన శర్మ గారు ఒకడు మహానుభావుడు. ఎప్పుడు రోజు ఏదో ఒకటి అడుగుతుంటాడు, ఇది రాస్తే బాగుంటుంది, అది రాస్తే బాగుంటుంది అని చెప్పి నన్ను పరోక్షంగా ప్రత్యక్షంగా రచనకు, ఆధ్యాత్మిక రచనలకు ప్రోత్సహించే వాళ్ళలో ముందు వరుసలో ఉండేవాడు ఈ దర్శనం శర్మ గారు. ఎప్పుడు ఏదో రాయమంటుంటాడు, వీలుంటే రాయటం, వీలు లేకపోతే రాయిపోవటం. సరే ఇలా వేదాల గురించి రాశాడంటే దీని గురించి ఏమైనా చేద్దామండి, పుస్తకం వేద్దాం అన్నాడు. పట్టి పెట్టాను. ఈ లోపల ఒకనాడు నేను ఈఎంఆర్ఐ 108 అంబులెన్స్ సర్వీస్లో పనిచేస్తున్నప్పుడు నాకు బాస్గా, కొలీగ్గా పనిచేసినటువంటి వెంకట చెంగవెల్లి గారిని ఒక రోజు ఫోన్లో మాట్లాడితే, నేను భాగవతం చదివాను జ్వాల గారు అన్నాడు. ఈయనే భాగవతం చదువుతూ నేను చదవకూడదు అనుకుని తక్షణం వెతికి పట్టుకొని రామకృష్ణ మఠంలో దొరికినటువంటి, అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం రామకృష్ణ మఠం వాళ్ళు సంయుక్తంగా వేశారట దాన్ని, ఆ బొమ్మెర పోతన ప్రణీత శ్రీ మహాభాగవతాన్ని 5 వాల్యూమ్స్ తెప్పించుకున్నాను. తెప్పించుకొని చదువుతుంటే అమోఘంగా అద్భుతంగా ఉన్నది. చదవటం కరెక్ట్గా ఒక 27 రోజులు, అది 2700 పేజీల పుస్తకాలు, 27 రోజులు, రోజుకు 100 పేజీలు టార్గెట్ పెట్టుకొని చదివాను. చదివిన తర్వాత రాస్తే బాగుంటుందని చెప్పేసి ఒక్కొక్క స్కంధాన్ని ఇంట్రొడక్టరీగా చేసుకుంటూ 88 కథలుగా రాశాను. రాసిన తర్వాత లాస్ట్ చాప్టర్ మీ అందరికీ తెలుసు, భాగవతం తెలిసిన ప్రతి వాళ్ళకు తెలుసు, వేదాల విభజన. వేదవ్యాసుడు వేదాల విభజన చేస్తాడు. నాకు ఒక క్లూ దొరికింది అనుకున్నాను. ఆ వేదాల విభజన చాప్టర్ అయిపోయిన తర్వాత, ఆ కథ అయిపోయిన తర్వాత వెంటనే అనుబంధంగా ఈ దాశరథి రంగాచార్య గారు ద్వారా నేను గ్రహించిన దానికంటే సంగ్రహించినటువంటి ఋగ్ యజు సామాధర్వ వేదాల సారం పెట్టాను నేను. నిన్న రాత్రి ఫోన్ చేసి చాలా యాప్ట్గా ఉంది జ్వాల గారు అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. నేను అంటే ఒకళ్ళిద్దరికి ఉపయోగపడ్డా చాలు అని అనుకునే వాళ్ళు నేను ఒకడిని. నేను రాసిన పుస్తకం నాతో పాటు ఇంకొకళ్ళిద్దరు చదివినా చాలు అనుకునే వాళ్ళలో నేను ఒకడిని. ఎందుకంటే అందరూ అన్ని చదవరు. ఇవాళ రేపు అందరికీ అన్ని చదివి ఓపిక లేదు, తీరిక లేదు, ఓర్పు లేదు, నేర్పు కూడా లేదు. ఏదో పుస్తకాలు రాసేవాళ్ళు రాస్తున్నారు, ఒక్కోసారి రాసిన వాళ్ళే చదువుకోవాలి తప్ప వేరే వాళ్ళు చదవటం లేదు. మన ఆర్టికల్స్ కూడా అదే పరిస్థితి అయిపోయింది. సరే, ఆ విధంగా రాసిన తర్వాత ఏం చేయాలని అనుకున్నప్పుడు మళ్ళీ దర్శన శర్మ గారు ఏమన్నారంటే, మన విశిష్ట ప్రచురణగా మనం 6 కాండలు రామాయణం వేసామండి, అదేవిధంగా ధర్మధ్వజం కూడా వేసాం, కాబట్టి దీన్ని వేద్దాం అన్నారు. మొత్తం వారి ఈ లోపల నేను మరి వెయ్యాలంటే దీనికి ఒక ప్రోత్సాహకుడు కావాలి, ఒక ఆధ్యాత్మిక ప్రోత్సాహకుడు కావాలి. ఎవరు కావాలంటే మా కళాధర్. అందుకనే కళాధర్కు ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు. కళాధర్ నా ఫ్రెండ్. గత 25-30 సంవత్సరాలు బట్టి నేను హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్లో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా నా కొలీగ్ కళాధర్, పొట్టపల్లి కళాధరు, ఆయన భార్య హరిప్రియ గారు, వాళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరూ మా ఆవిడ ప్రోత్సాహం, పుస్తకం వేయాల్సిందని మా ఆవిడ, మా అమ్మాయి, మా మనవరాలు, అమెరికాలో ఉన్న మా మనవరాళ్ళు, వాళ్ళు, మా పిల్లలందరూ పుస్తకం ఉన్నారు. ఈ లోపల కళాధర ఏమన్నాడంటే, నాకు ఆంజనేయుడు, మా భక్త ప్రసన్న ఆంజనేయ స్వామి ఉన్నాడు వాళ్ళ జనగాం తాలూకాలో వాళ్ళ ఊళ్ళో. ఆ ఆంజనేయుడు స్వామి కృపా కటాక్షరాలతోటి ఈ పుస్తక ప్రచురణ బాధ్యత నేను స్వీకరిస్తాను అన్నాడు. ఆ విధంగా బాధ్యత స్వీకరించడం అంటే ఇవాళ రేపు దానికి కావాల్సినటువంటి ఖర్చులు పెట్టుకోవడం అనమాట. సో పొట్టపల్లి కళాధర ఆ విధంగా ఆ పుస్తకాన్ని ప్రచురణకు ముందుకు రావటం, ఆ సాయి తిరుమల ప్రింట్లు వేయటం, బ్రహ్మాండమైన కవర్ పేజ్ డిజైన్ చేశాడు గణేష్. రామోజీ పిల్లవాడే, కానీ పిల్లవాడేం కాదు, పెద్దవాడవుతున్నాడు, ఇంకా మాకు పిల్లవాడే. ఈ కవర్ పేజ్ అద్భుతంగా చేశారని చెప్పి చాలా మంది చెప్పారు. అదేవిధంగా త్రిపురాన శ్రీనివాసు బ్రహ్మాండంగా పేజ్ మేకప్ చేశాడు. నిజంగా ఎక్కడ తప్పు లేదు. పేజ్ మేకప్ చేయడం కాకుండా ప్రెస్కి వెళ్ళి ప్రెస్లో కూర్చొని ఏ పేజ్ ఎక్కడుంది లేదని చెప్పేసి. అదేవిధంగా సాయి తిరుమల ప్రింటర్స్ వాళ్ళు కూడా చాలా చక్కగా ఈ పుస్తకాన్ని అత్యద్భుతంగా దాన్ని వాళ్ళు తీర్చిదిద్ది బైండింగ్ మంచిగా చేసి ఇచ్చారు. మొత్తం మటుకు ఏది ఏమైనా కానీ ఇవన్నీ చేయటానికి బహుశా మా గ్రామంలో ముత్తవరం, అది ముక్తివరం అనేవాళ్ళు ముత్తవరం. ఆ ముత్తవరంలో 400 సంవత్సరాల క్రితం భద్రాచలంలో కంచెల గోపన్న భక్తరామదాసు గారి ఆ రోజు ఆయన ప్రతిష్ఠించిన ఏ విగ్రహాలు ఉన్నాయో అలాంటివే మా ఊళ్ళో కూడా మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కృష్ణరాయలు గారి ఆధ్వర్యంలో వారి భక్తికి మెచ్చి అక్కడ వామాంకిత స్థిత జానకి అదే పద్ధతిలో మా ఊళ్ళో కూడా వెలిసినటువంటి దేవాలయం ఉంది 450 సంవత్సరాలు. అందులో కృష్ణుడి విగ్రహం ఒకటి ఉంది, బ్రహ్మాండమైన విగ్రహం. ఆ విగ్రహం చలువ వల్ల, ఆ కృష్ణుడి మహాత్యం వల్ల నేను ఇది రాయగలిగాను అనుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మగా ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చాను. ఏదేమైనా కానీ ఒక అద్భుత అదృశ్య
మహాశక్తి ఏదో నా ఎంట ఉండి ఈ పుస్తకం రాయించింది తప్ప నేనేంటి ఈ 400 పేజీలు 380 పేజీల పుస్తకం స్వయంగా నేను కంప్యూటరీకరణ చేసి రాసుకోగలడం ఏంటి? ఇది మన చేతిలో ఉన్న పని కాదు. ఇది భగవంతుడి ప్రోత్సాహం. గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్టు బహుశా భారతం కూడా తప్పదేమో. భారతం చదవటం మొదలుపెట్టాను. ఇప్పటికే విరాట పర్వంతో మొదలుపెట్టి విరాట పర్వం, ఆదిపర్వం, సభాపర్వం అయిపోయింది. అరణ్యపర్వం మధ్యలో ఉన్నాను నేను. మరి భగవంతుడు అనుగ్రహిస్తే అవి కూడా కథలుగా రాసే ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ అందరి ముందర తెలియజేస్తూ, మీ అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అందరూ వచ్చి నన్ను నా పుస్తకాన్ని మెచ్చుకున్నందుకు, నన్ను ఆశీర్వదించినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రత్యేకించి మరుమామళ్ళ వెంకటరమణ శర్మ గారికి మరీ ధన్యవాదాలు. చివరిగా మరోసారి పుస్తక ఆవిష్కరణ చేసిన మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. శ్రీమద్ భాగవత కథలు పుస్తకాన్ని వేశాము. ఈ పుస్తకం ఎవరు కావాలనుకున్నా కూడా, నన్నైనా కూడా మా జ్వాలా నరసింహారావు గారినైనా సంప్రదిస్తే వారికి అందించడం జరుగుతుంది. కానీ మీరు కళాధర్ని కూడా అయ్యా కళాధర్ని కూడా సంప్రదించవచ్చు. కళాధర్ గారు పొట్లపల్లి వారి 3 చిరునామాలు దీంట్లో ఉన్నాయి. మేము ఫేస్బుక్ లో కూడా తెలియజేస్తాము. కావలసిన వారు చేసుకోవచ్చు. అదే కాక ఒక రామాయణ కాండలు కూడా ఉన్నాయి. బాలాకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ధర్మధ్వజం, ఆధ్యాత్మిక ధార్మిక వ్యాసాల సంకలనం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు మీరు ఈ కార్యక్రమంలో మీరు ఈ పుస్తకాలు కావలసిన వాళ్ళు సంప్రదిస్తే చిరునామాలన్నీ కూడా సోషల్ మీడియా ఫేస్బుక్ లో ఉంటాయి. మీరు సంప్రదించవచ్చు. మా జ్వాలా గారు వారి దంపతులు, పుణ్య దంపతులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరి అమ్మవారు కల్పించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమం ఇంత వైభవంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం.